వారు చెప్పిన సాక్ష్యమును బట్టి మీకు స్తుతులు. నిజమే తండ్రి, కొన్నిసార్లు శ్రమలు, వాటి పెట్టే బాధలు తండ్రి, దానికన్నా మరణమే సమాధానమని తండ్రి మీ బిడ్డలు ఆశపడ్డారని మేము విన్నాం తండ్రి. అలాంటి గొడ్డు పరిస్థితుల్లోంచి మీ బిడ్డను లేవనెత్తారు తండ్రి. చనిపోదాం అనుకునే మాటలు కూడా వారి నోట వచ్చాయి అంటే వారెంతగా ఆర్థికంగా తండ్రి శారీరకమైన శ్రమల్లో నలిగిపోయారు. వారి సాక్ష్యంలో తండ్రి మీరు వెలువరించారు తండ్రి. ఇంకా తెలియని బాధలతో, ఇబ్బందులతో, సమస్యలతో ఏ ఏ కుటుంబాలు, విశ్వాసులు ఇక్కడ కూర్చున్నారో మాకు తెలియదు తండ్రి. వారిని కూడా మీరు ధైర్యపరచండి. కాలయాపనకి తండ్రి కేవలం తండ్రి ప్రేమ విందు కొరకు వచ్చినట్టు వెళ్ళిపోక తండ్రి వినబడుతున్న వాక్యాన్ని గౌరవించి, ఇది దేవుని మాట, మా జీవితానికి దేవుడు మాకు ఇస్తున్న సమాధానం అని ఎవరైతే అనుకుంటారో వారందరినీ తండ్రి మీరు ఆశీర్వాదకరంగా మారుస్తారని అర్థిస్తూ దైవజనుల్ని, పెద్దల్ని, మమ్ములను అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. నిజానికి నెలలో మేము ఎవరికి డేట్స్ ఇవ్వం. మాకు చాలా బిజీ షెడ్యూల్ ఉన్న నెల ఇది. మాకు నేషనల్ బైబిల్ సెమినార్ జరుగుద్ది. ఆ వర్క్లో మేము చాలా నిమగ్నమై ఉంటాం. మాకు ఏడాదిలో కాస్త గ్యాప్ ఏదైనా ఉంది అంటే మా సెమినార్ తర్వాత కాస్త గాలి పీల్చుకునే రోజులు ఈ వారం రోజులు. ఆ గాలి కూడా ఆపేశారు ఈ ఫ్యామిలీ. రమ్మన్నారు, రాలేమని చెప్పాం. చాలా ఎమోషనల్గా అడిగారు. తర్వాత తెలిసిన సహోదరుల ద్వారా, చిట్టిబాబు గారి ద్వారా, ఇంకా మాస్టర్ గారి ద్వారా, అందరి ద్వారా అడిగి వాళ్ళు అడిగే విధానం నాకు నచ్చింది. వాళ్ళ కేవలం దేవుడు మాకు చేసిన మేలులు, గతం నుంచి మా పరిస్థితులు ఎలా వచ్చాయో మేము జ్ఞాపకం చేసుకోవడానికి పెట్టుకునే కృతజ్ఞత కొడుకు బ్రదర్, మీరు రావాలని అడిగిన విధానం నాకు నచ్చి తప్పక మనసు ఒప్పక వచ్చిన ఈ సమయాన్ని మనం వ్యర్థంగా ఉపయోగించక కొంచెం అర్థవంతంగా మన జీవితాలకి అవసరమైన సంగతులు మనం నేర్చుకుంటాం. ఇది కేవలం కృతజ్ఞత కూడికనే వ్యూ పక్కన పెట్టండి. వాక్యం వింటున్నాం. ఆ వినబడుతున్న వాక్యం ఏదైతే ఉందో, ఎవరెవరికి సమాధానం లేని ప్రశ్నలు ఉన్నాయో వారందరికీ ఒక చక్కటి సమాధానం ఎదుర్కొనే జవాబులు మనకు వాక్యం నుంచి దొరుకుతున్నాయని మాత్రమే వినండి. మాట్లాడుతున్నది మనుషులు కాదు, ఆ మనుషులు వెనకాల దేవుడిని మాట్లాడుతున్నాడని మాత్రం కాస్త భయము, గౌరవం కలిగి వినండి. చూద్దాం ఒకసారి. యోబు గ్రంథము 38వ అధ్యాయం. యోబు గ్రంథం 38వ అధ్యాయం సుమారు మొదటి 7 వచనాలు మనం చదువుతాం. యోబు గ్రంథము 38వ అధ్యాయం మొదటి 7 వచనాలు. అప్పుడు యెహోవా సుడిగాలు నుండి యోబునకు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొని నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దాన్ని నాకు తెలియజెప్పు. నేను భూమికి పునాది వేసినప్పుడు యోబు నువ్వెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగిన ఎడల చెప్పుము, నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభములు పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? సముద్రము దాని గర్భము నుండి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? నేను మేఘముని దానికి వస్త్రముగాను గాఢాంధకారము దానికి పొత్తుగుడ్డగాను వేసినప్పుడు నువ్వు ఉంటివా? దానికి సరిహద్దులు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టినప్పుడు నీవు ఎంతవరకే గాని మరికి దగ్గరకు రాకూడదనియు
ఇక్కడనే నీ తరంగముల పొంగు అనుపబడిననియు నేను నీ చెప్పినప్పుడు నీ ఉంటి వాగుదాం. జరిగిన సంగతిని జాగ్రత్తగా చూస్తే 12వ వచనంలో ఒక మాట అంటున్నాడు, అరుణోదయం నీకు తెలుసా, ఉదయము నీకు తెలుసా, ఎలుగు నీకు తెలుసా, నక్షత్రాలు ఎప్పుడు పుట్టాయి నీకు తెలుసా. ఎవరు ఎవరిని తెలుసా అని అడుగుతున్నారు చెప్పండి. యోబుని దేవుడు అడుగుతున్నాడు. పలుమార్లు దేవుడు అడుగుతున్న సంగతి, ఇది నీకు తెలుసా. ఈ సంగతులు చదువుతున్నప్పుడు అనుకుంటాం మనకు తెలిసిన సందర్భమేగా అనుకుంటాం. కాదు, మనకు తెలియాల్సిన సందర్భాలు, సమాధానాలు చాలా ఉన్నాయి. ఏమున్నాయి ఈ సందర్భంలో అంటే, తన జీవితాన్ని పూర్తిగా అడవిగా మారిపోయిన పరిస్థితుల్లో దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. తన పరిస్థితులు ఎలా ఉన్నాయో తనకు అర్థమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో యోబు గారి జీవితం తనను తాను ఎక్కిరించేలా జీవితం మారడమే కాదు, దీనికన్నా నేను పుట్టకపోతే బాగుండని ఒక సమాధానపు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ పరిస్థితులు చదువుతున్నప్పుడు పాత నిబంధనల్లో శ్రమలు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు, వెలివేతలు ఇలాంటివి ఏమన్నా ఎదుర్కొన్న భక్తుడు ఎవరైనా అంటే మన టక్కన గుర్తు చెప్పారని చెప్పండి, యోబు గారు. మరలా క్రొత్త నిబంధనలో యోబు కన్నా కొన్ని వందల రెట్లు బాధపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మనకు గుర్తు చెప్పారని చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే పాత నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా, ఛాయగా, ఒక వ్యక్తిగా, అంటే దేవుడు కోరుకున్న కొన్ని విలువల్లో ఒక వ్యక్తిగా ఛాయగొన్న వ్యక్తే యోబు. ఆ యోబు జీవితం ఇలా జరిగిపోయినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని, జ్ఞానము లేని మాటలు చెప్పి నిన్ను ఇంకా దిగజారేలా మాట్లాడుతున్నా వీడెవడు. అంటే ఈ సమస్య మనం చదువుతున్నప్పుడు ఏదో పెద్ద కేస్ స్టడీయే జరుగుతుంది. బాధల్లో యోబు ఉన్నాడు. 37 అధ్యాయాలు బాగా వినండి. 37 అధ్యాయాలు యోబు పడిన బాధలు అన్నీ ఇన్ని కావు. కొన్ని అధ్యాయాలు మనకు అర్థం కావాలంటే దాని ముందేం జరిగిందో చదవాలి. వెనక ముందు ఏం జరిగిందో తెలియకుండా ఇక్కడ ఒక రెఫరెన్స్ తీసి మళ్ళీ ఇక్కడి నుంచి నేను ఇంకొక దిక్కును దూకి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో దిక్కును దూకితే ఈ దూకుల కార్యక్రమానికి చెప్పేవాడు ఏం చెప్తున్నాడో తెలియదు, చెప్పండి, వినేవాడు ఏం పెట్టినాడో తెలియదు. మొత్తం మీద త్వర వదిలేస్తే బాగుండు అనుకుంటారు. ఒక వాక్యాన్ని మనం వింటున్నామంటే అసలు ఏంటి, దాని ప్రారంభం ఏంటి, దాని ముగింపు ఏంటి, దాని నుంచి విన్న ఆ ఎసెన్స్ మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడాడు, దాని ప్రారంభం అంతం అర్థం కాకుండా వచ్చో గంట కూర్చుంటే ఏదో పుణ్యం జరుగుతుందని మీరు అనుకుంటే మీ అమాయకత్వం గుర్తుపెట్టుకోండి. దానికన్నా భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోవడం బెటర్. దేవుని సన్నిధిలో కూర్చుంటే ఆశీర్వాదాలు రావు. దేవుని సన్నిధిలో కాలం గడిపేస్తే ఆశీర్వాదాలు రావు. దేవుని సన్నిధిలో నీకు ఆశీర్వాదం రావాలంటే ఆ పులిపేట మీద నిలబడి మాట్లాడుతున్న పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆ వాక్యాన్ని నీ గుండెల్లో పెట్టుకోవాలి. ఆ వాక్యాన్ని నువ్వు సమాధానకరంగా మార్చుకోవాలి. నీ కుటుంబానికి, నీ జీవితానికి, నీ ఉద్యోగానికి, నీ పనిబాట్లకి, నీ వ్యక్తిగత జీవితానికి, ప్రతి దానికి దేవుడు మాట్లాడుతున్న మాట ఏదైతుందో ఆ మాటను సమాధానకరంగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడని దానిని లైఫ్కి అప్లై చేసుకోవాలి. అలా చేసుకోకుండా కేవలం కాలయాపన కూర్చుని వెళ్ళిపోతే ఇదేం పుణ్యక్షేత్రం ఏం కాదు. మీకు పుణ్యాలు రావడానికి వాక్యం వినాలి. ఏం చెప్తున్నాడు, ఏం జరుగుతుందో మీకు తెలియాలంటే ఒక్కసారి యోబు గారి యొక్క బ్యాక్ హిస్టరీ ఒకసారి మనం చూద్దాం. మొదటి అధ్యాయానికి రండి, త్వరగా ముగించే ప్రయత్నం చేద్దాం. మొదటి అధ్యాయం అన్న ఏకో తీసేస్తారు. మొదటి అధ్యాయం మొదటి వచనం ఏకో తీసేయండి. యోబు అనే ఒక మనుష్యుడుండెను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు కలిగి ఉండిరి. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. కొంచెం ట్రిబుల్ తగ్గించండి, కొంచెం లేదా సౌండ్ అని తగ్గించండి, కొంచెం ఇది కూడా తగ్గించండి. తూర్పు దిక్కునంటే తూర్పు దేశాలు, ఎక్కడ మధ్యధరా సముద్రం,
ఎక్కడ ఇప్పుడు సహోదరు ఇజ్రాయెల్ అనుకుంటా, ఎక్కడ ఇజ్రాయెల్ దేశం, ఎక్కడ మిడిల్ ఆసియా, అక్కడ నుండి ఈ ప్రాంతాన్ని అంటే మధ్యధరా సముద్రం నుంచి మన తీర ప్రాంతం ఉంది చూసారా, ఈ తీర ప్రాంతం వరకు ఉన్న ఈ 6 నెలలని తూర్పు భాగం అంటారు. ఈ తూర్పు దిశలంటే యోబు గారిని దాటిపోయి ఆస్తిపరుడు లేడంట. తూర్పు దేశాల్లో ఆయనకున్నంత గొప్ప ఆస్తులు ఎవరికీ లేవంట. మీకు అర్థం కావాలి అంటే ఈయన క్యాపబిలిటీ, ఆయన ఆర్థిక స్థితిగతి మీకు అర్థం కావాలి అంటే మన దేశంలో అతిపెద్ద డబ్బున్న కుబేరుడు ఉన్నాడు. వాళ్ళకి నెలకి నేను చదువుకునే టైంలో, నేను చదువుకున్న ఆ రోజు కరెంట్ జీకే, అది ఇప్పుడు ఎంతో నాకు తెలియదు, నేను చదువుకుంటున్న టైంలో వాళ్ళకి మంత్లీ వచ్చే కరెంటు బిల్ అట 2 కోట్లు. కరెంటు బిల్లు 1.5 2 కోట్లు. అంటే వాళ్ళ చదువుకునే కరెంటు, వాళ్ళ మెయింటెనెన్స్ కానీ కరెంటు బిల్లు కానీ అన్నీ కలిపి వాళ్ళ వ్యవస్థలన్నింటినీ కలిపితే 2 కోట్ల రూపాయల కరెంటు బిల్లు అంట. వాళ్ళు ఎవరో కదా, రిలయన్స్ బ్యాచ్. అంటే వాళ్ళ కరెంటు బిల్లే 2 కోట్లు అయితే వాళ్ళు ఇచ్చే జీతాలు ఎంత, పరిస్థితులన్నీ ఇవన్నీ ఎంత, వాళ్ళ మెయింటెనెన్స్ ఎంత, ఇవన్నీ లెక్కలు తీస్తే మీకు అర్థం కావాల్సింది చాలా పెద్ద ఆస్తుపరులు. వాళ్ళు పెట్టే కరెంటు బిల్లు ఖర్చు మన కుటుంబం సెటిల్ అయిపోతుంది. అలాంటి ఆయన బాగా వినండి, అలాంటి ఎవరైతే ఉన్నారో అలాంటి రిలయన్స్ అంబానీలట 100 మంది కలిపితే ఒక యోబు అవుతాడంట. గుర్తుపెట్టుకోండి. ఒక్క రిలయన్స్ అయినా ఎంత క్యాపబిలిటీతో మనకు కనబడితే ఇలాంటి వాళ్ళు 100 మంది కలిపితే అంత డబ్బున్నవాడు ఎవరు? యోబు. తూర్పు దేశాల్లో ఆయన కొట్టేవాళ్ళు లేడట, తూర్పు దేశాల్లో ఆయన దాటిపోయేవాళ్ళు లేడట. పైగా నీతిమంతుడు, నిర్దోషి, మందల కాపరి, మందలకి యజమాని, మనుషులు, అనేక మంది మనుషులు ఆయన దగ్గర దాసులు. ఇంత గొప్పగా ఆశీర్వాదంతో తొలదిగుతున్న ఈయన జీవితంలో 10 మంది బిడ్డలు ఉన్నారంట. మగపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, చక్కటి బిడ్డలు. 7 మగపిల్లలు ఉన్నారట, 3 ఆడపిల్లలు ఉన్నారట. అందరూ వయసుకు వచ్చినవారట. జీవితం చక్కగా సాగిపోతుంది అనుకునే టయానికి కుంపటొచ్చి జీవితంలో పడిపోయిందంట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు లైఫ్ మనం అనుకున్నట్టు ఉండదు. ఇప్పుడు బాధ ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. ఈరోజు సంతోషం ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. కానీ ఏమున్నా ఏమి లేకపోయినా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుళ్ళో ఉండాలన్న సంగతి గుర్తుపెట్టుకో. సమస్యలు అనేవి వస్తాయి, వెళతాయి. సుఖాలు అనేవి వస్తాయి, పోతాయి. అవి చుట్టం చూపుల్లా కనబడి వెళ్ళిపోతాయి. కానీ ఇవే శాశ్వతమైనవి అనుకున్నావో జర జాగ్రత్త. ఇంత డబ్బున్నవాడు దేశాలు కూడా ఆయన ముందు సలాంగొట్టి గులామయ్యే ఇలాంటి ఉన్నతమైన అధికారి, ఆర్థిక శాఖలో గొప్ప పొజిషన్లు ఉన్న ఈయనకి ఏమైందంటే ఒక్కసారిగా కుటుంబం అలా ఊగిపోయింది ఒకేసారి. ఈయన పన్నని బాధలు పడ్డానికి ఈయన పేదోడు కాదు. ఈయన పేదోడు వల్ల ఈయనకి బాధలు రాలేదు. ఈయన ఏదో తలతిక్కల పనులు చేయడం వల్ల ఈయనకి బాధలు రాలేదు. ఈయనకి బాధలు పేద కుటుంబంలో పుట్టడం వల్ల రాలేదు. ఈయనకి బాధలు ఎలా వచ్చాయంటే అవి చూస్తుంటే మీకు అర్థం కావాల్సింది, 2 శక్తులు డిస్కషన్ చేస్తుందంటే ఆ 2 శక్తుల పేరు, ఒకటి దేవుడు, 2 దయ్యం. గుర్తుపెట్టుకోండి, మన మీద ఎప్పుడు బెట్టగాసే ఒకడు ఉంటాడు, ఆడి పేరు సాతానుగాడు. ఎప్పుడు ప్రతి విషయంలో మనం సపోర్ట్ చేసే ఒక శక్తి ఉంటుంది, అతగాడి పేరు దేవుడు. నీ జీవితమైనా, నా జీవితమైనా, యోబైనా, మోసే అయినా, నువ్వైనా, నేనైనా, ఇక్కడ కూర్చున్న వారందరి జీవితాల కొరకు ఆడు వెనకాలుండి గుసగుసలు మాట్లాడతాడు. వాడు ఇక్కడ కూర్చుని ఎవరైనా వాక్యం మీద శ్రద్ధ లేకుండా ఉంటే వాడు ఇక్కడి నుంచి సరాసరి కంప్లైంట్లు ఇస్తాడు. అదిగో చూడు, ఆ జేమ్స్ అనేవాడు అక్కడ వాక్యం చెప్తుంటే వీడు చూడు, వీడు ఎలా ఊగుతున్నాడు చూడు, వీడు నావాడు అని చెప్తాడు. ఇక్కడ నుండి వాక్యం వింటుంటే చూడు, వీడు వాక్యం వినడానికి రాలేదు, భోజనాలు ఎప్పుడు పెడతారని చూస్తున్నాడు అని చూసాడు, నేను కూడా చూపిస్తాడు. గుర్తుపెట్టుకో, వీళ్ళు చూడు, వీళ్ళు కూర్చొని వీళ్ళ డిస్కషన్ చూడాలి, వీళ్ళ సాటింగ్ అంటే వాడు ఎక్కడైనా వాడు ఉనికి ఏంటంటే మనుషుల్ని తప్పుపడతాడు. అదొక జబ్బాడికి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని సింహాసనాన్ని తప్పు పెట్టేంత పనికి మాలిన బుద్ధాడికి, దేవుడితో హెచ్చించుకునే బుద్ధాడికి, పచ్చగొన్న కాపురాలను కూడా చిచ్చు పెట్టి చెడగొట్టే బుద్ధాడికి, ఏదైనా వనాన్ని కూడా పాడు చేసింది వాడే. అలాంటోడు ఇంత చక్కగా ఊజు దేశంలో అంటే ఇటు గల్ఫ్ ఇజ్రాయేల్ ప్రాంతంలో ఆ బోర్డర్ ఏరియాలో బాగా ఆశీర్వాదకరంగా ఉన్న యోబుని వీడు చూడలేకపోయాడంట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి,
మాకేంటి, మాకేం కాదు, నిజమే మీకు ఏం కాదు. ఎప్పటివరకు ఏం కాదు చెప్పనా? నువ్వు దేవుణ్ణి అంటి పెట్టుకున్నంత కాలం ఏం కాదు. ఒకవేళ నువ్వేమన్నా కాస్త ఆత్మీయంగా మానసికంగా దేవుని దృష్టిలో కొంచెం లూజ్ అయినట్టు ఏమన్నా అనిపిస్తే వాడికి నువ్వు దొరుకుతావు. ఖచ్చితంగా వాడు వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? వాడు మాట్లాడుతున్నాడు చూడండి. వాడు ఆత్మీయ స్థితిగతులకు వచ్చి మాట్లాడుతూ వీటి సరాసరి ఒక మీటింగ్లో కూర్చుంటే, పరలోకంలో కూడా మీటింగులు జరుగుతాయి. ఆ మీటింగులనే థియలాజికల్గా దాన్ని ఏమంటారంటే డివైన్ కౌన్సిల్ అంటారు. దాన్ని భూమి మీద పార్లమెంట్లో కూర్చుని చట్టాలు ఎలాగైతే చేస్తారో, దానికి ఎవరైతే ప్రధానమంత్రి స్పీకర్లు ఎలాగైతే కూర్చొని ఇది చెయ్యాలా చేయకూడదని ఎవరైతే ఒక వ్యక్తి నిలబడి ఇది మంచా చెడని ఎలాగైతే నిర్ణయిస్తారో, ఈ ముల్లోకాలను కూర్చున్న డిస్కషన్స్ ఎక్కడ జరుగుతాయట? పరలోకంలో జరుగుతాయి. ఏమని జరుగుతాయి? ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు ఉండాలో కూడా జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి. మీ పంచాయతీ ప్రెసిడెంట్ ఎవరు ఉండాలో కూడా జరుగుతాయి. ఎక్కడ? మీరు అనుకుంటారు మేము మీరు ఓట్లేస్తే ముందు అక్కడ డిసైడ్ అవుద్ది ఎవడ గెలవాలో, ఎవడ గెలవకూడదో, ఎవడ దిగాలో, ఎవడ ఎక్కాలో, ఎవడెక్కితే అందరికీ పాఠాలు నేర్పిస్తాడో, ఎవడిలివేంటో, 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో, నోట్లోకి వెళ్ళకుండా గోవలు ఎండిపోయినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో, ఇవన్నీ ఎవడెవడి ఏ టైంలో ఎక్కాలో అన్నీ నేర్పించడానికి ముందు డిసైడ్మెంట్ ఎక్కడ జరుగుద్దంటే జడ్జిమెంట్ అక్కడ జరుగుద్ది. ఎక్కడ? డివైన్ కౌన్సిల్. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే నేను అంత డీటెయిల్గా చెప్పట్లేదు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేకి, చిన్నోడికి, పెద్దోడికి, ప్రతి ఒక్కడికి కనబడని ఒక రిప్రజెంటేటివ్ చెప్పిన ఈ భూమి మీద పరిపాలిస్తున్న అధిపతులకి, ప్రధానులకి కనబడని అధిపతులు, ప్రధానులు ఉంటారు. వాళ్ళు వీరిని ప్రేరేపిస్తారు. అర్థమైతే దేవునికి మహిమ కలుగాక, అర్థం అవ్వకపోతే ముఖ్యాంశాలు మరోసారి వినండి. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి తరపున ఇంకొక మంత్రి ఉంటాడు, ముఖ్యమంత్రి తరపున ఇంకొక మంత్రి ఉంటాడు. ఆడెవడో వాడు దేవుని తరపు నుండే మంత్రులు ఉంటారు, అలాగే సాతానుగాడి తరపు నుండే కూడా మంత్రులు ఉంటారు. అందుకే పౌలు గారు రాస్తారు ఎఫెసీ పత్రికలో, దురాత్మల సమూహం, అంధకార సంబంధమైన దురాత్మల సమూహం, వాడు ప్రధానులు, అధికారులు, వారి ఈ లోకనాథులతో మిళితమైపోయిన అదృశ్య ఆత్మలు వాడు గైడ్ చేస్తాడు. అప్పుడప్పుడు దురాత్మలైన వారు కొంత దుర్మార్గులైన నాయకులకి దగ్గరికి వాళ్ళు వస్తారు. అందుకే మీరు చూడండి, మీకు బాగా అర్థం కావాలంటే సౌలు చెడిపోతే సౌలు దగ్గరకు వచ్చింది ఎవరు చెప్పండి? దురాత్మ. నా మాట మీకు అర్థమవుతున్నాయా? ఇస్కరియోతు యోధ ఆ అధికారాన్ని, ట్రెజరీ మెంబర్ని అడ్డగోలుగా ఉపయోగిస్తే వాళ్ళకి వచ్చింది ఎవరు చెప్పండి? సాతాన్. అంటే మీకు ఏమర్థమవుతుంది? భూమి మీద ఏదన్నా ఒక అధికారాన్ని సరిగ్గా ఉపయోగిస్తే దేవుని దూతలు మనకు కావలుగా ఉంటాయి. భూమి మీద దేవుని అధికారాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే సాతానుగాడి ఏజెంట్లు కూడా మనతో మిళితమైపోతాయి. అప్పుడు చేసే పనులకి అడ్డు అదుపు ఉండదు. ఇలాంటి దుర్మార్గులు అంటే ప్రతిపక్షము, దేవుని యొక్క పక్షము రెండు కలిసి మీటింగ్ జరుగుతున్నాయి. ఎవరి కోసం? యోబు కోసం. మీకు అర్థమవుతుందా? ఈ ఫ్యామిలీ కోసం ఈరోజు కృతజ్ఞత కూడికెట్టుకున్న ఈ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఈ ఫ్యామిలీ కోసం డిస్కషన్ ఉంటుంది, మా ఫ్యామిలీ కోసం డిస్కషన్ ఉంటుంది. ఇక్కడున్న చిన్న విషయం, పెద్ద విషయం అంటే పంచాయతీ దగ్గర నుంచి సెంట్రల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు ప్రతి విషయం అక్కడ డిస్కషన్ జరుగుతుంది. అక్కడ పెద్ద పెద్ద థ్రోన్స్, సింహాసనాలు ఉంటాయి. ఆ సింహాసనాల మీద ఈ ప్రధానులు కూర్చుంటారు. ఆ ప్రధానుల పైన దేవుడు సింహాసనం ఉంటుంది. ఆ దేవుడు 2 సైడ్లు వింటాడు. ఇటు ఏం జరుగుతుందో తన వాదం తరపున మాట్లాడుతున్న ఈ పక్షము వింటాడు, అటువైపు ఏం జరుగుతుందో ప్రతిపక్షం, ఈ సాతానంగా ఉన్నాడు, వీడికి పని పడదు, అటు ఇటు తిరగడమే. ఈ తిరుగునోడు ఏం చేస్తాడంటే వీడు ఎప్పుడు కంప్లైంట్ చేస్తాడు. ప్రతిపక్షం పని అంటేనే కంప్లైంట్లు చేయడు, వాళ్ళు ఏం చేసినా కంప్లైంట్ చేస్తారు. అందుకే ఈ ప్రతిపక్షానికి బాగా ఉన్నాడు. అక్కడ ప్రతిపక్షం వీడు ఉన్నాడు కనుక యోబు మీద కంప్లైంట్లు చేస్తున్నాడు. దేవుడు ఎలాంటి చెప్పినా ఆ మరిసిపోయిన ప్రతిపక్షాన్ని కూడా గోకి, ఆ నియోజకవర్గంలో మా ఓడు ఉన్నాడు తెలుసా అని అడుగుతాడు. ఆయన ఎవరున్నారు ఆ నియోజకవర్గంలో అంటే యోబు అనే నా భక్తుడు ఉన్నాడు, అతగాడు సంగతి నీకు తెలుసా? బాగుందండి. ఆ పేరెత్తింది ముందు సాతానుగాడా దేవుడా? దేవుడే ఎత్తాడు. మీరు బాగా అర్థమవుతుందో లేదో, వీడు భూమి మీద అటు ఇటు తిరుగుతాడు. ఈ అటు ఇటు తిరుగుతున్న వాడిని దేవుడు పిలిచి అన్నాడు, భూమి మీద నా భక్తుడైన యోబు ఉన్నాడు తెలుసా అంటే, నాకెందుకు తెలియదు? నాకు తెలుసు. అతడు అంతగా నిన్ను ఆరాధించడానికి కారణం ఏంటంటే నువ్వు కంచేసావు, ఇంకా
ఆశీర్వాదించావు, బిడ్డలనిచ్చావు, ఆర్థికంగా, ఆరోగ్యంలో, ఆత్మీయతలో అన్ని విధాలుగా కంచేసావు కనుక ఒక్కసారి నీ సెక్యూరిటీది మీ ఓడు అసలు రూపం ఏంటో బయటకు తెస్తా అన్నాడు. మన భక్తి ఎప్పుడు బయటకు వచ్చేస్తా చెప్పనా? బాగా వినండి. మన భక్తి ఎప్పుడు బయటకు వస్తా? రెండు విషయాలు. ఒకటి, బాగున్నప్పుడు వచ్చేది బయట గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే బాగున్నప్పుడు సుఖం ఎక్కువైపోద్ది. రెండోది, బాగాలేనప్పుడు కూడా మన పుట్టుకుని తిట్టుకోవడానికి కూడా బయటకు వచ్చేస్తాం. యోబు జీవితం ఒకేసారి అంధకారం అయిపోయింది. అంధకారం అయిపోవడం కాదు, తన జీవితం ఎలా అయిపోయింది చెప్పిన అడివైపోయింది. అడివైపోవడం కాదు, ఆయన కుటుంబంలో జరుగుతున్న విషయాలు, ఆర్థికంగా జరుగుతున్న విషయాలు అతలాకుతలమైపోయాయి. తూర్పు దేశాల్లో అతను మించినోడు లేడు. కానీ బాధని చెప్పిన, ఇప్పుడు తూర్పు దేశాల్లో ఈయనకంత పేదోడు ఇంకెవరు లేడు. తూర్పు దేశాల్లో ఈయనకంత ఆశీర్వాదం పొందినోడు ఎవడు లేడు. ఇప్పుడు తూర్పు దేశంలో ఎంత దరిద్రతను మోస్తున్నవాడు ఎవడో లేడు. ఏమైందంటే మీకు తెలుసు, యోబు గారు పక్షానాడు బెట్టగాసాడు, దేవుడు అప్పగించాడు. తీసేసిన నా కుమారుడు ఒకేలా ఉంటాడు చూడమన్నాడు. బాగా వినండి. మనం అనుకుంటాం యోబు బాగానే ఉన్నాడు అనుకుంటాం. మనం అనుకుంటాం సాతాను గడు ఎన్ని సంగతులు చేసినా యోబు లూజ్ అవ్వలేదు అనుకుంటాం. కానీ గమనిస్తాడు చెప్పిన, దేవుడు యోబు మీదకి సాతాన్ని పంపించడానికి కారణం ఒక్క కార్నర్లో దేవుడి దృష్టిలో యోబు బాలేదు. ఆ ఒక్క లోపాన్ని దేవుడు సరి చేయాలనుకున్నాడు. అది సరి చేయాలనుకున్నాడు కనుకే సాతానికి అవకాశం ఇచ్చాడు. అది సాతానికి అవకాశం ఇచ్చాడు కనుకే ఆ సాతానుగాడు ఎంత బాధ పెట్టాలో అంత బాధ పెట్టాడు. ఈ అధ్యాయం చదువుతున్నప్పుడల్లా అంటే యోబు జీవితంలోకి వచ్చిన శ్రమలన్నిటికీ కారణం సాతానే అనుకోకండి. యోబు జీవితంలోకి సాతాను రావడానికి కారణం కూడా యోబు గారిలో దేవుని దృష్టికున్న స్వనీతి ఉంది చూసారా? ఆ స్వనీతి ఉండడం వల్లనే వాడికి ఎలకంబోర్డ్ అయ్యింది. ఏంటంటే యోబు గారు స్వనీతి పరులు అంటే అంతా కాదు, కానీ ఎక్కడో ఉంది. మీకు ముందుకెళ్ళి కొద్ది అర్థమవుద్ది. అది ఒక్కటే దేవుడు తీసేయాలనుకోండి. మీకు ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా మనం పెద్ద యోబుల్లో ఫీల్ అయిపోయి అంతా ఆడేసేస్తున్నాడు అనకండి. ఆడంటే ఎవడు? మనకు అంత సీన్ లేదు, గుర్తుపెట్టుకోండి. సాతానుగాడు వచ్చి మనకు బాధలు పెట్టాల్సిన అవసరం లేదు. సాతానుగాడు నువ్వు చేసే తెగర పనులకే చెప్పండి, నువ్వే కుప్పగులు చేసుకుంటావు. మళ్ళీ సాతానుగాడు పరీక్షించాల్సిన అవసరం లేదు. నువ్వు చేసే ఆర్థిక భాగమేనండి, నువ్వు ఆర్థిక విషయాల్లో నీకు జాగ్రత్త లేకపోతే ఇటు సాతానుగాడు రావాల్సిన అవసరం లేదు. నీకు దాపరికం రాకపోయినా, ఖర్చు పెట్టడం రాకపోయినా, ఒక దమ్మిడి దాయడం రాకపోతే ఈ ఆర్థిక నష్టాలకు సాతానుగాడు వద్దు. నీ లగ్జరీ లైఫ్కి నీ ఆర్థిక నష్టాలు నువ్వే పీకల మీద తెచ్చుకుంటావు. నీ అనారోగ్య సమస్యలకి సాతానుగాడే రావాల్సిన అవసరం లేదు. నువ్వు తినాల్సిన మంచిగా టయానికి తినకపోయినా అనారోగ్య సమస్య తెచ్చుకుంటావు. దీనికి సాతాను ఎక్కడొద్దు. మన జీవితాలు గుర్తుపెట్టుకోండి, ప్రతి దానికి సాతానుగాడు అవసరం లేదు. కానీ యోబు లాంటి వారి జీవితాల్లోకి సాతానుగాడు దేవుడు పర్మిషన్ ఇచ్చాడు సాతానుగాడు. ఏమైంది మనకు తెలుసు. చూస్తుండగా ఒక వార్త పరిగెట్టుకుని వచ్చిందంటే ఆ వార్త ఏంటంటే, అయ్యా మీకు విషయం చెప్పాలి, మన పశువులన్నీ చనిపోయాయి. అయ్యా మీకు విషయం చెప్పాలి, మన సంపద అంతా నాశనం అయిపోయింది. అయ్యా మీకు విషయం చెప్పాలి, పంట అంతా నాశనం అయిపోయింది. ఏమైందిరా? ఒక సుడిగుండం వచ్చింది. ఆ సుడిగుండం మన గొర్రెల మందను చుట్టేసి చంపేసింది. ఏమైందిరా? మన పంటలు చుట్టేసే సుడిగుండం వచ్చింది, చుట్టేసింది. మరలా వార్త వచ్చింది, అయ్యా మీకు ఆ విషయం చెప్పాలి, మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో, మీ బ్రదర్ ఇంటికి లంచ్కి వెళ్ళారుగా, ఆ ఇంట్లో లంచ్ కూర్చున్నారు, వాళ్ళ భోజనం చేస్తుండగా ఒక పెద్ద సుడిగాలి వచ్చింది. ఆ సుడిగాలి ఇంటిని కొట్టగా భోజనం చేస్తుండగాని 7 కొడుకుల మీదకి, కూతుర్ల మీదకి ఆ సుడిగాలి తాకిడికి ఆ ఇల్లు కూలిపోయినాయి. 10 మంది బిడ్డలు చచ్చిపోయారు. మీకు ఎలా ఉంటుంది చెప్పండి? ఒక బాధ అనడమే కష్టం, 2 బాధలు వినడమే కష్టం. యోబు జీవితంలోకి నివసాల యవదోళ్ళు వస్తున్న వార్తలు చెప్పినా, గొర్రెలు చచ్చిపోయాయి, మందలు చచ్చిపోయాయి, కాపర్లు చనిపోయారు. ఇప్పుడు మరో వార్త, ఆర్థికంగా నష్టపోయాయి. ఇప్పుడు మరో వార్త, ఇది ఇంకా ఇలా ఇంటుండగా మరో వార్త ఏంటంటే, ఇదిగో నీ 10 మంది పిల్లలు కూడా కన్ను మూసేశారు, నీ సహోదరుడి ఇల్లంతా కుప్పకూలిపోయింది. ఇలాంటి వార్తలు వింటున్నప్పుడు ఈయన పలకరించడానికి ఫ్రెండ్స్ వచ్చారట. ఎవరు? 3 స్నేహితులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి స్నేహితులు ఉంటారుగా. ఈ వచ్చిన స్నేహితులు ఎలా ఉంటారంటే గుర్తుపెట్టుకోండి, మంచి మాటలు చెబితే బాగుంటుంది. కొంతమంది వాదార్చడానికి వస్తారు, వాళ్ళు వాదార్చరు, ఇంకా పుండి మీద చెప్పండి కారం జల్లేస్తారు. మనకి
వాళ్ళు వచ్చి మనకి వాదాచర సరాసరి వాళ్ళు ఏమంటారంటే, ఏదో చేసి ఉంటావురా దేవుడికి వ్యతిరేకంగా. వీళ్ళు దేవుడి పేరే చెప్తారు, దేవుడి మాటలే చెప్తారు, మంచిగానే ఇస్తారు, కానీ వీళ్ళ మాటలు మాత్రం మనం లేవనెత్తో చెప్పండి ఇంకా కృంగదీస్తాయి. యోబు జీవితంలో స్నేహితులు వచ్చారట. 11వ వచనంలో, 2వ అధ్యాయం 11వ వచనంలో, తేమానీయుడైన ఎలీఫెజు, సూనీయుడైన బిల్దాదు, జోఫరు, యోబుకి 3 స్నేహితులు అతనికి సంబంధించిన ఆపదలన్నింటిని గురించి తెలుసుకొని కలిసి దుఃఖించి వాదార్చాలని వచ్చారట. ఆలోచించుకున్నారట. తమ తమ స్థలములలో నిలబడిపోయారట. వారు వచ్చి దూరం నుండి చూసి కన్నులెత్తి చూసినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రాలు చింపేసుకుని ఆకాశం వైపు చేతులెత్తి తలల మీద బూడిద జల్లుకొని ఏడ్చి, తూర్పు దేశాలు ఇంత గొప్పవాడు లేడనుకున్నాం, మా ఫ్రెండ్ అనుకున్నాం, చూడ్డానికి గుర్తుపట్టలేనంతగా ఇంతగా ఎలా అయిపోయాడని చెప్పి, అయ్యో ఫ్రెండ్ అని చెప్పి ఏడుస్తూ ఏడుస్తూ ఒక్క మాట అయినా పడకుండా రేయింపగల్లో ఆ ఫ్రెండ్ చూస్తూ ఏడుస్తూ నిలబడిపోయారంట. అలా ఉండిపోతే బాగుండు. అలా ఏడుస్తూ ఏడుస్తూ ఉండిపోయిన వారు ఏం చేశారు, మెల్లగా మాట్లాడడం స్టార్ట్ చేశారట. ఆ మాట్లాడిన తర్వాత ఆ యోబు మాట్లాడుతూ ఒక మాట అన్నట్టు, ఏమని, 2వ వచనంలో, 3వ అధ్యాయం 2వ వచనంలో, నా తల్లి గర్భము ద్వారా అది మూయబడి ఉంటే బాగుండు. 1వ వచనంలో, నేను పుట్టిన దినము శపింపబడితే బాగుండు. నేను పుట్టకపోతే బాగుండు, నేను వెలుగు చూడకపోతే బాగుండు, మా అమ్మ గర్భంలో మాయగా రాలిపోతే బాగుండు. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. పుట్టకపోతే బాగుండు, దినము లేకపోతే బాగుండు, అంధకారం కలిగితే బాగుండు, వెలుగు చూడకపోతే బాగుండు, చీకటి గాఢాంధకారం నేను చూడకపోతే బాగుండు, పగలు అంధకారం నేను చూడకపోతే బాగుండు. ప్రతిసారి ఏమంటున్నాడు తెలుసా, వెలుగు, అంధకారము, చీకటి, రాత్రి, పుట్టిన దినము, దినాలు, ఇవన్నీ యోబు మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడుతూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయనకు వచ్చిన బాధలు అలాంటివి, తట్టుకోలేకపోయాడు, బాధపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ 3 స్నేహితులు వచ్చి అన్నారట, యోబు నీకు విషయం చెప్పాలి, నువ్వేదో చేసావు అన్నారంట. ఒకే రోజు కొడుకులు చనిపోవడం ఏంటి, ఒకే రోజు మందలు చనిపోవడం ఏంటి, ఒకే రోజు ఆస్తులు పోవడం ఏంటి, రెప్పపాటున 1 డేలో నీ స్టోరీ మారిపోవడం ఏంటంటే, నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఏదో చేసేవని ఈ 3 ఆర్గ్యుమెంటు. యోబు, అయ్యో నేను ఏ పాపం చేయలేదు, నా జీవితంలోకి ఎందుకు వచ్చిందో నాకు తెలియదని యోబు ఆర్గ్యుమెంట్. అంటే యోబు ఏమంటాడంటే నేను ఏ తప్పు చేయలేదని, స్నేహితులు ఏమంటున్నారు నువ్వేదో తప్పు చేసావని. ఇప్పుడు బాగానండి, బాధలుండి బాధపడుతుంటే తప్పు చేసావని చెప్తున్నది వీళ్ళు, అరే నేను ఏ తప్పు చేయలేదని బాధపడుతున్న ఈయన. ఈ ఊగసులాట మధ్య అన్న మాట ఏంటంటే, అసలు ఈ బాధలో ఎక్స్ప్లెనేషన్లు, ఈ వివరణలన్నీ ఇచ్చుకునే కన్నా పుట్టకపోతే బాగున్నాను, ఈ జీవితాన్ని చూడకపోతే బాగుంది, ఈ సంసారం, ఈ బాధలు, ఆర్థిక నష్టాలు, అనారోగ్య సమస్యలు, ఇంకా నా జీవితం ఎలా అయిపోయిందంటే, నా ఆస్తులు పోయాయి, కొడుకులు పోయారు, కూతుర్లు పోయారు, మందలు పోయాయి, దాసులు పోయారు, అన్నీ పోయాయి అనుకుంటే ఇప్పుడు బాధ ఏంటంటే, వాదాల్చాల్సిన భార్య కూడా నన్ను వదిలి దూరంగా పోయింది. ఇంకా బాధ అంటే చెప్పిన, అన్నీ పోయాయి అనుకుంటే ఇప్పుడు బాధ, నా ఆరోగ్యం కూడా పోయింది. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి బాధల్లో ఆయన పడినప్పుడు ఖచ్చితంగా ఆయన గుర్తుపెట్టుకోండి, ఎవడున్నా డిప్రెషన్లో ఆ మాటలే మాట్లాడతాడు. శ్రమను గురించి ఒక వ్యక్తి ఇలా అంటాడు, ఏమంటాడంటే, శ్రమల్లో ఉంటే దేవునికి దగ్గర అయిపోతామంట, అదే శ్రమల్లో మనం ధైర్యం కోల్పోకుండా నిలబడితే బాగా వినండి, దేవుడికి దగ్గర అవుతామంట. శ్రమలలో ఏమాత్రం లూజ్ అయినా దేవుడికి దూరం అవ్వడమే కాదు, సూసైడ్ చేసుకుని చచ్చిపోతాం. గుర్తుపెట్టుకోండి, మన పుట్టుకని తిట్టుకుంటాం, మన ప్రారంభాన్ని తిట్టుకుంటాం, మన సంసారాన్ని తిట్టుకుంటాం. ఈ ఊర్లో ఎందుకు పుట్టా అంటే, ఆ శ్రమలకి మన మాటలు ఎలా ఉంటాయంటే, అసలు మనమే నచ్చం, అలా అయిపోతాం. ఆ ఆర్థిక ఇబ్బందులా, అనారోగ్య సమస్యలా, ఏ బాధలు ఇక్కడ ఉండి ఎవరు కూర్చున్నారని తెలియదు, కానీ ఎవరెవరు ఈ రాత్రి ఏ బాధలతో ఉన్నా దేవుడు నీతోనే మాట్లాడుతాడు, మర్చిపోకు.
దేవుడు నీకే సమాధానం ఇస్తాడు, మర్చిపోకు. ఈ కుటుంబానికే కాదు దేవుడు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నది, నీ కుటుంబానికి కూడా దేవుడు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏం తిట్టుకుంటే ఇక్కడ వరకు వచ్చి కూర్చున్నావో, ఏ సమాధానం లేకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్నావో, ఏ అంధకారం మధ్య నువ్వు కొట్టిమిట్లాడితే ఇక్కడ కూర్చున్నావో, ఎలాంటి దుఃఖాలు నీ గుండెల్లో మోస్తున్నాడో తెలియదు, కానీ ఎలాంటి సమస్య ఉన్న ఈ రాత్రి దేవుడు వాక్యం నీకు చెప్తున్న మాటల మీద నీకు గౌరవం ఉంటే, ఈ మాటలు తల పోస్తే దేవుడు చెప్తున్నాడు, యోబుని లేవనెత్తిన దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాను, నీ జీవితాన్ని కూడా ఆశీర్వాదకరంగా మారుస్తాడు, నువ్వు నమ్మే. ఏం జరుగుతుంది, ఏం రాస్తున్నాడు, ఇలా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ముగ్గురు కలిసి ఏమంటారంటే నువ్వేదో తప్పు చేసావని. యోబు ఏమంటున్నాడంటే నేను ఏ తప్పు చేయలేదని. తప్పు చేశాడని ఆ ముగ్గురు, తప్పు చేయలేదని ఈయన. ఈ ఇద్దరు బాగానండి, ఈ ఇద్దరు అంటే ముగ్గురు ఈయనొకడా, ఈ ముగ్గురు ఈయనొకడు కలిసి ఈ ఊగస్లాస్ మధ్య డిబేట్ జరుగుతూ 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 జరుగుతుండగా మళ్ళీ నాలుగోడు వచ్చాడట మధ్యలోకి. ఆడెవడు? ఎలీహు. ఆడొచ్చేవట్టున్నాడు, ఈ ముగ్గురు యోబు బుర్ర తినేస్తున్నారంటే ఈ నాలుగోవాడు వచ్చి అంటున్నాడట, మీ ముగ్గురికి బుద్ధి లేదు, యోబుకి బుద్ధి లేదు అన్నాడట. అప్పుడప్పుడు చూసారా, ఆడీడు గొడవట్టుకుంటే ఈ మధ్యలో పెదరాడు అయిపోతాడు. ఎప్పుడన్నా మీరు చూసారు లేదు? ఆడీడు గొడవట్టుకుంటే ఈ నీళ్ళు చెప్పేతాడు, మనకు వచ్చి ఈడికే తెరవలేదు, ఈడు వచ్చి మనకు నీళ్ళు చెప్తాడు. ఆడ వచ్చి ఈ మధ్యలో చెప్తాడు. ఎలీహు కూడా అలాంటోడే. వాడు వచ్చేవట్టంటే ఒకసారి చూడండి 32వ అధ్యాయం మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే 32వ అధ్యాయం మొదటి వచనం నుండి 32వ అధ్యాయం మొదటి వచనం నుండి త్వరగా. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకుని అతనికి ప్రత్యుత్తరం చెప్పుట చాలు. అంటే యోబు ఏం ఫీల్ అవుతున్నాడు? నేను నీతిమంతుణ్ణి, నేను ఏ తప్పు చేయలేదు, నా జీవితంలోకి ఈ నిందలు ఈ బాధలు ఇక్కట్లు ఎందుకు వచ్చాయో నాకు తెలియదు, కానీ నేను నీతిమంతుణ్ణి, ఇలాంటి బాధపడే కన్నా చనిపోతే మేలని యోబు అనుకుంటున్నాడు. యోబు ఇలా ఫీల్ అవుతున్నాడు కనుక ఈయనకి ఇంకా జవాబులు చెప్పడం అనవసరమని వీళ్ళు నీతిమంతులు ఫీల్ అవుతున్నారు. ఎవరు? ఈ ముగ్గురు. అంటే ఇంక అందరు నీతిమంతులే. ఇక్కడ యోబు నీతిమంతుడే, ఈ ముగ్గురు నీతిమంతుడే. అసలు మీ అందరు నీతిమంతులు కాదు, చెప్పండి. నేను నీతిమంతులను తగునమ్మని ధైర్యాడు. ఎవరు? ఎలీహు. అతగాడు ఏమంటున్నాడు ఒకసారి మీరు చదవండి కిందకి. 4వ వచనంలో ఎలీహు కన్నా ఎక్కువ వయసు గలవారు కనుక అతడు యోబుతో మాట్లాడవలని కనిపెట్టి ఉండును. అయితే ఎలీహు ఆ ముగ్గురు మనుషులు చూచినప్పుడు అతనికి కోపం రేగెను. కావున బూజీయుడైన బరకేలు కుమారుడగు ఎలీహు ఇలాగూ మాట్లాడుతాడు. ఏంటంట? నేను పిన్న వయసు గలవాడును, మీరు బహురుద్ధులు, ఆ ఏతు చేత నేను భయపడిన తాత్పర్యం ఎప్పటి వరకు మీరు చెప్పలేదు. సుమారు ఇన్ని అధ్యాయాలు మీరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ వచ్చారు, కానీ ఇప్పుడు నేను నోరి మాట్లాడాలనుకుంటున్నాను. అసలు మీకు బుద్ధి లేదన్నాడు. ఎవరిని? ఆ పెద్దోళ్ళని. నా మాట్లాడుతున్నాయా? మీరు తినంగా సమాధానం చెప్పరు, యోబు తినంగా సమాధానం చెప్పరు. అంటూ 2వ వచనం అంటున్నాడు చూడండి, నువ్వు దేవుని కంటే నీతిమంతుడైనట్లు చెప్పుకుంటూ చూసి యోబు మీద సీరియస్ అయిపోతున్నాడు. ఎవరు? ఎలీహు. ఏంటి ఇది మాట్లాడితే చూడండి, అటు పెద్దోళ్ళ మీద సీరియస్ అయిపోతున్నాడట, అలాగే యోబు మీద సీరియస్ అయిపో. దేనికంటే ఈడు అనుకున్నట్టు డిబేట్ జరగట్లేదని. అంటే యోబుని కౌన్సిల్ చేస్తున్నాడు, అలాగే ఈ పెద్దవారిని కౌన్సిల్ చేస్తున్నాడు. మధ్యలో వీడు వచ్చి అంటున్నాడు, అసలు మీ అంతా కాదు కానీ నేను చెప్పింది అన్నాడట. ఈయన పైపచ్చికి ఏం చెప్తాడంటే ఎంత పొగరబోతు మాటలు చెప్తాడు చూడండి. ఎంత పొగరబోతు మాటలు చెప్తాడో మీకు అర్థం కావాలి అంటే ఆ 38వ అధ్యాయం 2వ వచనం ఒకసారి తిరగేయండి. 38వ అధ్యాయం 2వ వచనం. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడు ఎవడు? ఇప్పుడు చెప్పండి. జ్ఞానము లేని మాటలు చెప్పి యోబు నీ ఆలోచన చెరిపి నేను టెన్షన్ పెడుతున్నా ఈడెవడు? ఈడెవడన్నా ప్రశ్నకి సమాధానం ఎవడు? చెప్పండి. ఎలీహు. జ్ఞానము లేని మాటలు చెప్పి నీ ఆలోచన చెరిపి నీ బాధల్ని మరింత బాధకు గురి చేసేలా నిన్ను టెన్షన్ పెడుతున్న వీడెవడు? వీడెవడంటే ఆడి పేరు ఎలీహు. అంటే వాడు ఏమనుకుంటున్నాడు? నేను జ్ఞానం అనుకుని, చెప్పండి, జ్ఞానం మాటలు చెప్తున్నాడు. ఎంతగా పొగరగా ఫీల్ అయ్యాడు మీకు అర్థం కావాలంటే 36వ అధ్యాయం రండి. 36వ అధ్యాయం మొదటి వచనం. మరియు ఎలీహు ఇక్క ఇట్లా నేను
కొంతసేపు యోబు నన్ను ఓర్చుకో, ఈ సంగతి నీకు తెలియచేసే నేను ఈ సంగతి నీకు తెలియజేస్తా. ఏలయనగా దేవుని పక్షముగా నేను ఇంకా దేవుని పక్షం అంటే ఇది మాట్లాడాల్సిన అన్ని మాట్లాడేసి ఎవరి పక్షాన మాట్లాడుతున్నాను అంటున్నాడు. ఇప్పుడు బాగానండి, ఎదుటోళ్ళు బాధలు ఉంటే బాధలు ఉన్నవారికి అవసరమైతే కచ్చీపు ఇవ్వాలి, బాధలు ఉన్నవారికి అవసరమైతే వాళ్ళతో పాటు కొంచెంసేపు కలిసి ఏడితే వాళ్ళకి దుఃఖానికి సమాధానం ఇచ్చిన అవుతాం. బాధలు ఉన్నవారితో కొంచెంసేపు కూర్చుంటే చాలు మనం ధైర్యం ఇచ్చిన అవుతాం. అలా కాకుండా దేవుడి పేరు చెప్పి మీరు దేవుని దృష్టికి ఏదో చేశారా, అందుకే మీ కుటుంబం ఇలా ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఇలా మరణాలు, రోగాలతో ఏడుస్తుందని దేవుడి పేరు చెప్పి వాళ్ళకి సమాధానం చెప్తే వాళ్ళ దృష్టిలో వారికి ఎవరిని విలన్ చేస్తున్నామో తెలుసా? దేవుడిని విలన్ చేస్తున్నాం. అంటే వీడి గొడవ ఎవరెవరికి పెట్టేస్తున్నాడు? దేవుడికి. బాగా వినండి, దేవుడికి యోబుకి. అంటే యోబు దృష్టిలో విలన్గా ఎవరిని క్రియేట్ చేస్తున్నాడంటే నేను దేవుడు, నువ్వు దేవుడి పక్షాన కాదు, నువ్వు పెద్ద జ్ఞానం అనుకుని మాట్లాడుతూ నువ్వు దేవుని దృష్టిలో యోబుని నీచుడిగా చూపిస్తున్నావు, యోబు దృష్టిలో దేవుణ్ణి విరోధంగా చూపిస్తున్నావు. ఇలాంటి వాళ్ళు ఉంటారంటే ఉంటారు, మన సంఘాల్లో ఉంటారు, మన స్నేహాల్లో ఉంటారు, మన బంధువుల్లో ఉంటారు. కాస్త లింగుమని ఇలా భక్తి చేసేసరికి అందరికీ పేర్లు పెట్టుకుంటూ తిరుగుతారు. అలాంటి వాళ్ళు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఇలా 4 సార్లు ప్రార్థన చేస్తే ఇంకా ఎవరికే ప్రార్థన రాదంటారు వీళ్ళు. ఇలా 4 వారాలు మానకుండా వెళ్తే ఇంకా చర్చికి రాని అందరూ నీచులు అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి నీతితో, స్వనీతితో, భక్తితో ఇతరులని తప్పులు పట్టే వాళ్ళు ఉంటారు. వీళ్ళ పనే తప్పులు పట్టడం, వీళ్ళ పనే తప్పులు పడ. ఎలుగు కూడా చూడండి, యోబుని తప్పును పడుతున్నాడు, వాళ్ళ స్నేహితులను తప్పులు పడుతున్నాడు. ఇప్పుడు అందరినీ తప్పులు పట్టుకుని వీడు ఏమంటాడు చూడండి, నేను దేవుని పక్షం అంటే నేను ఎవరి మనిషిని? దేవుని మనిషిని అని చెప్పుకుంటున్నాడు. చెప్పుకుని ఏమంటున్నాడు చూడండి, దూరం నుండి నేను జ్ఞానం తెచ్చాను, నన్ను సృజించిన వాని నీతిని ఆరోపిస్తున్నాను, నా మాటలు ఏమాత్రం అబద్ధము కాదు, పూర్ణ జ్ఞాని ఒకడిని ఎదుట ఉన్నాడు. అంటే ఈడి జ్ఞాని ఈడే చెప్పేసుకుంటున్నాడు. ఎవరు? ఇలా నా మాట్లాడుతున్నా, నేను జ్ఞానిని. యోబు, నీతో మాట్లాడుతున్న నేను జ్ఞానిని, నువ్వు నా మాట వినాలి, నువ్వు నా మాట వింటే నువ్వు బాగుపడతాని. యోబు దగ్గర ఎంత బిల్డప్ ఇస్తున్నాడు చూడండి, నేను దేవుని మనిషిని, పైగా జ్ఞానిని. అందుకే దేవుడు వచ్చి 38 అధ్యాయం అంటున్నాడు, ఈడు ఎవడు? ఈడు నేను పంపానని నీ దగ్గర చెప్తున్నాడు, అసలు ఈడెవడు? ఈడు నేను పంపలేదు, వీడు నా సేవ చేస్తున్నానని చెప్పి నిన్ను మరింత బాధల్లో గురి చేస్తున్న వీడెవడు? నీ స్నేహితుల్ని నిన్ను ఆర్గ్యుమెంట్ చేసి జ్ఞానని చెప్పుకుంటున్న వీడెవడు? జ్ఞానని చెప్పి జ్ఞానం లేని మాటలు చెబుతున్న వీడెవడు? యోబు, నీకు పరిస్థితి అర్థం కావట్లేదు, వాళ్ళ మాట విని కృంగిపోతున్నావు, ఈడి మాట విని కృంగిపోతున్నావు, ఇన్ని మాటలు విని కృంగిపోతున్నావు. బిడ్డలు లేరంటే కృంగిపోతావు, ఆర్థికంగా బాగాలేదంటే కృంగిపోతావు, గొడ్డు గోద చనిపోయిందంటే కృంగిపోతావు, ఎవడైనా విరోధమయ్యాడంటే కృంగిపోతావు, భార్య మాట్లాడటం మాని దూరం వెళ్ళిందంటే కృంగిపోతావు, సంసారం అలా ఊగిందంటే కృంగిపోతావు. నడుతున్నాను యోబు, అన్నిటికీ ఎందుకు కృంగిపోతున్నావు? నువ్వు వినాల్సింది వాడి మాట, ఈడి మాట, ఆడి మాట కాదు. యోబు, నా మాటని నేను చెబుతున్నా అంటూ ఏమంటాడు చూడండి, పౌరుషం తెచ్చుకుని 38 అధ్యాయం 3వ వచనంలో పౌరుషం తెచ్చుకొని నీ నడుము బిగించు. నడుము బిగించుకోవడం అంటే ఏంటి? తాడు కట్టుకోమని కాదు, లూజ్ అవ్వకు, లే. యోబుని మళ్ళీ చెప్తున్నాను, లే, నువ్వు లేచి నిలబడు. ప్రతి ఒక్క గాలిగాడి మాట విన్నావు అంటే డిప్రెషన్లోకి వెళతావు, డిప్రెషన్లోకి వెళ్ళావంటే అర్థం పర్థం లేని మాటలు మాట్లాడతావు. చివరికి శ్రమ దినము నువ్వేమన్నా జోగావో, శ్రమ దినము నువ్వు కృంగితే చేతగానోడు అయిపోతావు. లేచి పౌరుషం తెచ్చుకో. యోబుకే కాదు, నీకు నాకు దేవుడు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. శ్రమలు వస్తే మళ్ళీ చెప్తున్నాను, రానియండి. శ్రమలు మనుషులు రాకపోతే చెట్లకు వస్తాయా? రానియండి. ఆర్థిక నష్టాలా? రానియండి. నడుతున్నాను. ఆర్థిక నష్టాలు వస్తే నడుతున్నాను. చాలామంది ఆర్థిక నష్టాలు సముద్రంలో దూకెత్తారు పోయి నడుతాను. ఆర్థిక నష్టాలు సముద్రంలో దూకెత్తావా? రానే. ఫైనాన్షియల్ ప్రాబ్లం రానే. డిసీజా? రానే. ఎవడన్నా విరుద్ధ అవనే. నడుతున్నాను. ఏమవుద్ది? నడుతున్నాను. డబ్బులున్నా చనిపోతాం, డబ్బులు లేకపోయినా చనిపోతాం, ఆస్తులు ఉన్నా చనిపోతాం, ఆస్తులు లేకుండా చనిపోతాం, ఆరోగ్యం ఉన్నా చనిపోతాం, ఆరోగ్యం లేకపోయినా. ఈ మాత్రం దానికి మధ్యలో కృంగిపోవడం అవసరమా? ప్రతి దానికి భయమే. డాక్టర్ దగ్గరికి వెళ్ళారట, డాక్టర్ పైనుంచి కిందకు చూశాడట, ఒకడ వచ్చి అవునని తీసుకొచ్చావు అన్నాడు. అంతే, ఇక్కడికి బ్యాంక్ వచ్చేసింది. అంతే, ఇంక నేనేం అనకూడదు నీకు. డాక్టర్ దగ్గరికి వెళ్ళారట,
డాక్టర్ గారు పైకి దొరకండి రాసేస్తే భయం వేస్తుంది. ఏంటి ఏం పైకి దొరకండి రాసేస్తాడు ఏంటి అని. కరోనా వచ్చిన టైంలో కరోనా వచ్చిన జబ్బు కన్నా, కరోనా వచ్చిన వైరస్ కన్నా కరోనా భయానికి చచ్చిపోయిన ఎక్కువైపోయారు తెలుసా. సగం భయంగా చచ్చిపోతున్నారు చాలామంది. అడుగుతాను, అప్పులు అయితే వస్తాయి. అప్పులు చచ్చిపోతావా? బ్యాంకు అడుగుతా, అడగనే. బ్యాంకు అడుగుతాను, ఆ రిలయన్స్ వాళ్ళని అడగలేదు, నేను అడుగుతాడు వచ్చి అడగనే. అడిగితే ఏమవుతాడు? చాలామంది సీరియస్ చెప్తున్నాను, బ్యాంకు రుణస్తులు ఎవరైనా వచ్చి మీ పీకల మీద కూర్చొని మిమ్మల్ని అలా ఎలా చేస్తాంటే మీరు ఏం భయపడకండి, దానికి ఆర్టికల్స్ ఉన్నాయి. ఎవడైనా అప్పులోడు నిజాయితీకి ఇచ్చేద్దని చెప్పండి, అప్పు తీసి ఎగ్గొట్టకండి, ఇచ్చేస్తామని చెప్పండి. కానీ అప్పులోడు ఎక్స్ట్రీమ్ మాట్లాడితే అప్పులోడు మూతు పగలగొట్టే ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. ఆ మాత్రం దానికి చనిపోవాల్సిన అవసరం లేదు. ఆడు ఈదులో నిలబడి అడిగితే చెప్పండి, నువ్వు ఈదులో నిలబడి అడిగావంటే కట్టనని చెప్పు. నేను సీరియస్గా చెప్తున్నాను, నడుతున్నాను. ఆడిని ఎవడమ్మన్నాడు అండి, ముందు చెక్ చేసుకుని ఇవ్వాలి కదాడు, నడుతున్నాను. అలానే ఎగ్గొట్టకండి, మన క్రిస్టియన్స్ ఇచ్చేయండి. మీకు ఇంకా అడుగుతున్నాను, ఈవెన్ బ్యాంకులు మీకు చూసారు లేదో 4045 కోట్లు రుణమాఫీ చేసింది రిలయన్స్ వాళ్ళకి. రుణమాఫీ ఏంటి? బ్యాంకు. నువ్వు ఆయన కోట్లు ఏమి తెచ్చావు నువ్వు? వాళ్ళకి నువ్వు కోట్లు రుణమాఫీ చేశారు. బ్యాంకులు తెలంటే చెప్పినా బెదిరించేస్తారు. ఈ ఏజెంట్ ఉంటారు మధ్యలో జీతాలు తీసుకునే వాళ్ళు, ఇలా వస్తారు బెదిరించేస్తారు, రకరకాలు చేస్తారు. ఎంత బెదిరించినా కడతాం సార్, ఇంకా కడతాం సార్ ఖచ్చితంగా కడతాం, మా ఇల్లు అమ్మైనా కడతాం సార్, కానీ మాటలు జాగ్రత్త, కడతాం సార్ అని చెప్పండి. మీరు మొత్తం కట్టమని చెప్పండి అంతే. మన ప్రాణాలు తీసేలా మాట్లాడారంటే ఆ చట్టం ముందు పెట్టండి. ఆ చట్టం ముందు పెడితే మేము కడతామన్నాం సార్, ఇతని మాటలు మేము మానసికంగా కృంగిపోతామని చెప్పండి. మేము కడతామన్నా మమ్మల్ని ఎంత మానసికంగా ఇబ్బంది పెట్టి మా పరువు తీసే పని చేస్తానని చెప్తే తర్వాత జరిగే, నేను చెప్పకూడదు కానీ చెప్తున్నాను ఎందుకంటే చాలామంది చచ్చిపోతున్నారు కనుక, ఆ తర్వాత జరిగే సీనియర్ చెప్పినా పర్సెంటేజ్ అడతారు, కనీసం ఒక 70% కట్టండి. ఆ 70 కూడా కాదు, కనీసం ఒక 60, కనీసం 50, కనీసం 20. తర్వాత బతిమాటంగా ఎవరెత్తారు చెప్పనా? నీ పరువు తీసినోడు అతడు, గుర్తుపెట్టుకో. ఇది మనకు తెలియక మనకు కంగారు అయిపోయి సొక్కలు చింపేసుకుని, ఫ్యాంట్లు చింపేసుకుని, లింగిలు చింపేసి మనం చచ్చిపోతున్నాం అంటాను. దేనికి చచ్చిపోవడం అడుగుతున్నాను, దేనికి చనిపోతాను అడుగుతున్నాను. దేనికి చనిపోవడం? తీరుస్తాం, ఈ రోజు కాకపోతే రేపు తీరుస్తాం, ఏంటి వడ్డీ తీరుస్తాం, కానీ మమ్మల్ని మానసికంగా కురంగా తీయకండి. యోబు జీవితంలో గుర్తుపెట్టుకోండి, యోబు జీవితంలో బాధలు కలిగిస్తున్నారు, ఇబ్బందులు కలిగిస్తున్నారు. దేవుడు అన్నాడు, పౌరుషం తెచ్చుకో, నువ్వు నా మనిషివి, నా మనిషి ప్రతి దానికి కృంగిపోకూడదు. నీ భార్య నిన్ను కాని మాటలన్నా కృంగిపోవద్దు. నీ స్నేహితులు, నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా నేను ఎద్దేవ చేసినా కృంగొద్దు. నీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నీ ఊరు వాడ ఎంతమంది నీకు వ్యతిరేకమైన అస్సలు నువ్వు తగ్గొద్దు. నీకు చెబుతున్నాను యోబు, నువ్వు పౌరుషం తెచ్చుకొని నీ తలెత్తుకో, లేచి నిలబడి నీ నడుము బిగించి. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? స్ట్రాంగ్గా ఉండు, లూజు మాటలు మాట్లాడుకో. ఎప్పటికే నువ్వు లూజు మాటలు మాడుతున్నావు. ఏంటి ఆ లూజు మాటలు? పుట్టకపోతే బాగుండట్టున్నావు, వెలుగు చూడకపోతే బాగుండట్టున్నావు, అంధకారం ఉంటే బాగుండట్టున్నావు, నా పుట్టిక డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే బాగుండు, డెత్ డే మంచిదట్టున్నావు. ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు అని దేవుడు యోబుకి పాఠాలు చెప్పడం స్టార్ట్ చేశాడు. నేను ముగిస్తున్నాను, జాతికి వినండి. ఏం చెప్తున్నాడు? 3వ వచనం చూడండి త్వరగా. పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ప్రశ్న వేయదును, నీవు దానికి తెలియజెప్పు. బాగా వినండి, మొదటి వచనంలో, అప్పుడు యెహోవా, సుడిగాల నుండి యెహోవా యోబునకు ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాను. పెద్ద క్వశ్చన్ మార్కెట్ చెప్పిన, దేవుడు డైరెక్ట్గా వచ్చి మాట్లాడితే బాగుండు, దేవుడు మేఘంలో మాట్లాడితే బాగుండు, దేవుడు కలలో మాట్లాడితే బాగుండు, దేవుడు దర్శనంలో మాట్లాడితే బాగుండు, దేవుడు ఒక ప్రవక్తను పంపి మాట్లాడితే బాగుండు, దేవుడు ఏదో విధంగా మాట్లాడితే బాగుండు. అసలు ఏ విధంగా యోబుతో మాట్లాడకూడదో ఆ విధంగానే దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు. ఏ విధంగా మాట్లాడకూడదు? సుడిగాల్లోంచి మాట్లాడుతున్నాడు. ఎందులోంచి నడుతున్నాను? ఏ సుడిగాల్లోంచి ఎందుకు మాట్లాడకూడదు? నీతో మాట్లాడినా పర్లేదు, నాతో మాట్లాడినా పర్లేదు, ఆ రోజు ఏలియాతో మాట్లాడినా పర్లేదు, ప్రవక్తలతో మాట్లాడినా పర్లేదు, సుడిగాల్లో ఎవరితో మాట్లాడినా పర్లేదు, కానీ యోబుతో మాట్లాడుకుంటే బాగుంది అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఆ సుడిగాలే తన కుటుంబాన్ని, పిల్లల్ని చంపేసింది.
ఏ సుడిగాలి పేరెత్తితే జీవితంలో మర్చిపోలేడో, ఏ సుడిగాలి పేరెత్తితే తన ఆస్తులన్నీ పాడైపోయిన తనకు అర్థమవుద్దో, ఏ సుడిగాలి పేరెత్తితే గుండెలు బాదుకుని ఈ సుడిగాలే నా పిల్లల్ని చంపిందని ఏడుస్తాడో, ఆ సుడిగాల్లో నుంచే దేవుడు మాట్లాడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, మన దేవుడు ఎలా ఉంటాడో చెప్పనా? మనకి ఏవైతే మనల్ని బాధ పెడతాయో ఆ బాధల్లోంచి మనతో మాడుతాం. మనం అనుకుంటున్నాం ఆ బాధలు పోతే బాగున్నట్టు. పోవు, అవి ఉంటాయి. అవి పోతే బాగుంటాయి, అవి పోవు. మన దేవుడికి వచ్చిన గొప్పతనం ఏంటో తెలుసా? మన దేవుడు ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన ఇరుకులు తీయడు. ఇరుకులలోనే విశాలతగా. మనకి తెలియక మనం ప్రార్థన చేస్తే ఏమని? మా శ్రమలు తీసే, చెప్పండి, మా బాధలు తీయడు. ఈడవిడ ఇదేం పాస్టర్ అనుకోకండి, తీయడు. నేను సీరియస్ చెప్తున్నాను, ఆయన తీయడు. నీ శ్రమలు అలానే ఉంటాయి, నీ ఇరుకులు అలానే ఉంటాయి, కానీ నీ ఇరుకులలో విశాలత ఇస్తాడు, నీ శ్రమలను జయించే శక్తినిస్తాడు. ఆయన అలానే ఉంచుతాడు. ఆయన తీసాడు నిన్ను విజయంతో నింపడానికి, అవి అలానే ఉంచుతాడు. ఇది ఎలా ఉందంటే, క్రికెట్ ఆడడానికి వెళ్తున్నప్పుడు ధోని బ్యాట్ పెట్టుకుని తిరిగితే ఆ దిగిరి వెంటనే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? 6 కొట్టాలి, 4 కొట్టాలి, మొత్తం మీద భారీ స్కోర్ చేసి ఆ వరల్డ్ కప్ అయినా ఏ కప్ అయినా ఆయన చేసిన 100 స్కోర్కి ఒక అవార్డు పట్టుకుని రావాలనుకుంటాం. అలా కాకుండా మన ప్రార్థన ఎలా ఉందంటే, ధోని వెనక్కి వచ్చాయి, నువ్వు కొట్టకు, నువ్వు 6 కొట్టకు, 4. ఇది ఎలా ఉంటున్నాను? గ్రౌండ్లోకి దిగితేనేగా ఏదన్నా కొట్టేది. ఏదన్నా సాధించాలంటే ఎదుటోడు మన మీదకి బాల్ వేయాలిగా. ఇది మీకు అర్థమైతే శ్రమలు ఉండాలి, సమస్యలు ఉండాలి, ఆ గ్రౌండ్లో మనం నిలబడాలి. ఆ గ్రౌండ్లో శ్రమలు వస్తున్నప్పుడు వాటితో మనం గేమ్ స్టార్ట్ చేయాలి. యోబు గారి జీవితంలోకి ఇవన్నీ వచ్చాయి. దేవుడు అంటున్నాడు, నీ వందాతనాన్ని ఎందుకు తగ్గిస్తున్నావు? తూర్పు దేశాల్లో నీకు ఒక పేరు ఇచ్చా. నీ శ్రమలు వచ్చినప్పుడు, నీ ఆరోగ్యం పోయినప్పుడు, నీ యొక్క సమస్యలు రోజు రోజుకి మీద పడినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు, నీ స్నేహితులు నీకు వ్యతిరేకమైనప్పుడు నీ పుట్టికని ఎందుకు ద్వేషించుకుంటున్నావు? దేవుడు మేలుకరమైన కార్యాలు ఎప్పుడు చేస్తాడు చెప్పనా? కొన్నిసార్లు జవాబు చాలా ఆలస్యంగా వస్తుంది, త్వరగా రాదు. దాంట్లో మనం చేయాల్సిన పనుల్లో ఒకటే, నేను ముగిస్తున్నాను. ఏం చేయకండి, ఎవరిని తిట్టుకోకండి, మిమ్మల్ని కూడా తిట్టుకోకండి, అలా నిలబడి చూడండి అంతే. ఆర్థిక సమస్యలు అలా రానివ్వండి, అనారోగ్య సమస్యలు రానివ్వండి. ఆయన బలమైన హస్తముల కింద అలా ఉండండి, కదలకండి, మెదలకండి. ఏ ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీ దగ్గరికి పరిగెట్టకండి, ఎవరి సలహాలు తీసుకోకండి, ఏ చుట్టం పట్టం ఈ ఎలోహో లాంటి బోర్డు సలహాలు ఎవరి దగ్గర తీసుకోకండి, ఎవడు ఎలాంటి సలహా వచ్చినా ఏం పట్టుకండి. మీకు నవ్వు వచ్చినా, బాధ వచ్చినా, ఏడుపు వచ్చినా ఆ దేవుడు చెప్పుకోండి, అలా ఎదురు చూడండి. అది సంవత్సరమా 2 సంవత్సరాలు తెలియదు. ఆయన ఏ సుడిగుండంలోంచి, శ్రమలోంచి అయితే యోబుతో మాట్లాడాడో, ఈ శ్రమల్లోనే దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. వినగలిగే చెవినిమ్మని దేవుడిని అడగండి. దేవా, ఈ పరిస్థితుల్లో నువ్వు ఎలా మాట్లాడుతున్నావో, ప్రస్తుతానికి ఈ ప్రశ్నలు నాకు జవాబు దొరకట్లేదు. పిల్లలు ఎందుకు చనిపోయారు, ఆర్థిక నష్టాలు ఎందుకు వచ్చాయి, ఇవన్నీ నాకు ఈ ప్రశ్నలకు సమాధానం లేదు. కానీ నాకు ఒకటైతే అర్థమవుతుంది, నా ప్రశ్నలకు సమాధానం దొరకకపోయినా వీటన్నిటికీ సమాధానకర్త మాత్రం నువ్వు ఉన్నావని మాత్రం నమ్ముతున్నాను. ఒక్క హోప్తో నిలబడండి, అలా చూడండి. అన్నం లేక ఏడ్చిన మిమ్మల్ని అనేకులకు అన్నం పెట్టేవారుగా మార్చేస్తాడు. అనారోగ్య సమస్య ఉన్న మిమ్మల్ని మీ డాక్టరే ఆశ్చర్యపడేంత స్వస్థత మీకు చేస్తాడు. దిక్కు లేక ఒంటరిగా కనీసం తిన్నా ఉన్నామని అడగానే మిమ్మల్ని, అనేక చుట్టాల మధ్య అవమానంగా ఉన్న మిమ్మల్ని అనేకులకు మీరే పంచేంత ఆశీర్వాదకరమైన గుప్పులతో మిమ్మల్ని నింపేస్తాడు. అప్పటి వరకు వెయిట్ చేయండి. యోబు జీవితంలో అన్ని ప్రశ్నార్థకం అయిపోయి ఎంతకి ఇలా జరగట్లేదో తెలియట్లేదు. ఆ టైంలో సుడిగాల్లో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. సుడిగాల్లో ప్రత్యక్షమైన దేవుడు ఏం చేయాలి? బాధపడకు యోబు, ఇక జరిగింది ఏదో జరిగింది, నీకు విషయం చెప్తున్నాడు యోబు, ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. ఇదిగో ఇక ఈ బాధల్లోనే నీకు నేను ఇస్తున్న సమాధానం ఏంటంటే, నేను ఆశీర్వాదకరంగా మార్చేస్తున్నానంటే బాగుంది. మన దేవుడు పట్టాన్ని అర్థం గుర్తుపెట్టుకోండి. బాధలున్న ఏం బాధపడక, ఇంక నేను ఆశీర్వదిస్తున్నాను. నిన్న ఆ ఎలోహుడు ఎలా అన్నాడా, నీ స్నేహితులు ఎలా అన్నారా, వాళ్ళ సంగతి నేను తీరుస్తాను అనలేదు. వెంటనే వచ్చి ఏం చేస్తాడు చెప్పిన, బాధల్లో ఉన్నవాడితో దేవుడు ఇదిగో ఈ కచ్చీపు తీసుకుని కళ్ళు తుడుచుకో, ఈ టిష్యూ పేపర్ తీసుకుని కళ్ళు తుడుచుకో అనలేదు. దేవుడు ఏమన్నాడు చెప్పిన,
కొంతసేపు జీకే మాట్లాడుకుందాం అన్నాడు. జీకే అంటే ఏంటి? కొంచెం జనరల్ టాక్స్, జనరల్ నాలెడ్జ్ ఏమంటే మాట్లాడు. బాధల్లో ఉన్నోడు ఇంటికి వెళ్ళి జనరల్ నాలెడ్జ్ కోసం అడిగితే ఏమంటాడండి? వాడు ఎవడో ఉన్నాడు, ఆడింటి నిండా బాధ, ఆడింట్లో శ్రమలు, ఆర్థిక నష్టాలు, మరణాలు, విలయాలు అన్ని కుటుంబంలో వస్తాయి. ఇప్పుడు ఆడి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలి? బాధపడక బ్రదరు, ఇది ఈ కచ్చిపు తీసుకో, ఏం బాధ, అందరం ఉన్నాం కదా అంటే బాగుంటుంది. అలా కాకుండా భూమి వైశాల్యం ఎంతో తెలుసా నీకు అన్నాం అనుకోండి, ఆడు ఏమంటాడండి? ముందు ఏమన్నా అలా చూస్తాడు. నక్షత్రాలు ఎప్పుడు పుట్టాయి నీకు తెలుసు అంటే ఆడు ఏమంటాడు? సముద్రం ఎప్పుడు పుట్టి ఏమంటాడు? ఇంకోకోసం ఆడు చంపి పడతాను, జైలుకు పోతాను, చంపేసేవాడు. నా బాధలు నేడుతున్నాను, జీక కోసం అడుగుతున్నావు అంటాడు. అండా మనం అనుకుంటాం మనకి సందర్భం కాదు, అసంబద్ధం అనుకుంటున్నాం. ఈ బాధలు ఉన్నప్పుడు మన ఎదుటోళ్ళని ప్రశ్న అడగడం మనకి సందర్భం కాదేమో కానీ దేవుడు ఏమి ఇక్కడికి వచ్చి కామెడీ ఏమి చేయట్లేదు, అడగాల్సిన ప్రశ్నలే అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నేను ముగిస్తున్నాను చూడండి. 3వ వచనంలో, పౌరుషం తెచ్చుకొని నీ నడుము బిగించుకో. నువ్వు డిస్కషన్ చేసింది ఆ ముగ్గురితో కాదు, నువ్వు డిస్కషన్ చేసింది వీడితో కాదు, ఈ జ్ఞానం లేని మాటలు చెప్పి చెరుపుతున్న వీరితో కాదు. నేను చెబుతున్నాను యోబు, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అదే ఈ ప్రశ్నలు ఏంటి? బాధలు ఉన్న యోబుకి ఇలా అంటే బాగుండు, నీకు మళ్ళీ పిల్లల్ని ఇస్తానంటే బాగున్నావు, నీకు మళ్ళీ గొడ్డు గోదిస్తానంటే బాగున్నావు. యోబుకి కంగారు పడుకు, మళ్ళీ అధిక రెట్లు 100 రెట్లు స్థాయిలో నేను ఆశీర్వాదకరంగా ధనవంతుడిగా మారుస్తానంటే బాగున్నావు. ఇవేమీ చెప్పకుండా దేవుడు యోబుకి చెప్తున్న మాట ఏంటి చెప్పనా? భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పన్నాడు. ఇంకా కిందకి అడుగుతున్నాడు చూడండి. నీకు వివేకం కలిగిన ఎళ్ళ చెప్పము, నీకు తెలిసిన ఎళ్ళ దాని పరిమాణము నియమించినాడు ఎవడో చెప్పు, దాని పరిమాణపు కొల వేసిన వాడు ఎవడో చెప్పు, దాని స్తంభములు పాదులు దేనితో కట్టబడినవో చెప్పు. ఉదయ నక్షత్రాలు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి దయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడో చెప్పు. సముద్రము దాని గర్భం పొర్లు రాకుండా మూసిన వాడెవడో చెప్పు. గాఢాంధకారం దాని పొత్తుకుట్లతో చుట్టిన వాడెవడో నువ్వు చెప్పు. అసలు నేను అడుగుతున్నాను, నువ్వు చెప్పు చెప్పంటూ 12వ వచనంలో, అరుణోదయం భూమి దిగంతల వరకు వ్యాపించినట్లు అది దుష్టులను తనలో ఉండకుండా దులిపివేయినట్లు నీవు ఎప్పుడైనా ఉదయం కలగజేసేవా? ఉదయం నీకు తెలుసా? వెలుగు నీకు తెలుసా? రాత్రి నీకు తెలుసా? 18వ వచనంలో, వెలుగు నివసించిన చోటు నీకు తెలుసా? చీకటనే దానికి ఉనికి పట్టు నీకు తెలుసా? 21లో, ఇదంతా నీకు తెలిసే కదా, నువ్వు బహువృద్ధుడవు, నువ్వు అప్పటికే ఉన్నావు, నువ్వు చెప్పు అంటే దాని అర్థం ఏంటి? ఉన్నాడని కాదు. నా మాటలు మీకు అర్థమవుతుంది లేదో? వెలుగు ఎప్పుడు పుట్టిందో చెప్పు, చీకటి ఎప్పుడు పుట్టిందో చెప్పు, భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పు, సముద్రానికి నేను ఎలా గడియలు పెట్టానో చెప్పు. ఇవన్నీ నువ్వు చెప్పు. అప్పటికి నువ్వు ఉన్నావంటే దాని అర్థం ఏంటి? ఉన్నావని కాదు, అప్పటికి నువ్వు లేవు. నువ్వు ఉంటివా చెప్పండి అంటే క్వశ్చన్ మార్క్ అని చెప్పండి. నువ్వు లేవు. దేవుడు బాగానండి, నువ్వు లేవని తెలిసింది. అప్పుడప్పుడు చాలామంది తాతలకు దగ్గులు నేరపకరా అంటారు, గుర్తుందా? తాత దగ్గరికి వెళ్ళి అన్నాడట, అలా దొగ్గకూడదు అని దొగ్గాలన్నాడంటే తాత ఏమంటాడు చెప్పండి? అప్పుడు అవునా, నువ్వు నాకన్నా ముందు పుట్టావు చెప్పండి, నువ్వు నాకన్నా ముందు పుట్టావు నిజమే, నువ్వు చెప్పినా నేను అంటే దాని అర్థం ఏంటి? పుట్టాడని నిజంగా పుట్టాడు. ఆ ప్రశ్నకి అర్థం నాకన్నా ముందు పుట్టేవాడని తాత మనవడితో అంటాడు, దాని అర్థం ఏంటి? పుట్టాడని కాదు. ఇక్కడ మీకు అర్థమవుతుందో లేదు, యోబుని దేవుడు ఆ మాట ఎందుకు అంటున్నాడంటే, నేను పుట్టకపోతే బాగున్నావే, నువ్వు పుట్టాలంటే భూమి ముందు పుట్టాలి. నేను అడుగుతున్నాను, భూమి ఎప్పుడు పుట్టిందో నీకు తెలుసా? అంధకారంలో రాలిపోతే బాగున్నావా? 3వ అధ్యాయంలో యోబు నేను అడుగుతున్నాను, అంధకారం ఎప్పుడు పుట్టిందో నీకు తెలుసా? వెలుగు చూడకపోతే బాగున్నావు యోబు నేను అడుగుతున్నాను, వెలుగు ఎప్పుడు పుట్టిందో నీకు తెలుసా? సముద్రంలో నీటిలో మాయిగా రాలిపోతే బాగున్నానే మాటలు మాట్లాడుతున్నావు. ఈ సముద్రం ఎప్పుడు పుట్టిందో తెలుసా? నక్షత్రాలు ఎప్పుడు పుట్టాయో తెలుసా? అంధకారం తెలుసా? శూన్యం తెలుసా? నీకు తెలుసా అంటున్నాడు. దాని అర్థం ఏంటి చెప్పండి? నీకు తెలియదు. నువ్వు అప్పటికి పుట్టలేదు. నువ్వు అప్పటికి పుట్టున్న బహువృద్ధుడు అంటే అప్పటికి మీ తాత పుట్టలేదు, మీ ముత్తాత పుట్టలేదు, ఎవడ పుట్టలేదు. అసలు ఈ భూమి మీద ఆదామే పుట్టలేదు. వీళ్ళెవ్వరు లేనప్పుడు ఈ భూమి ఎలా ఉందో తెలుసా? నిరాకారముగాను శూన్యముగా ఉంది. చీకటి అగాధ జలముల పైన
చీకటి కమ్మి ఉంది, అగాధ జలములపై చీకటి కమ్మి ఉంది. వెలుగు లేదు, ఒక ఆకారం లేదు, ఒక రూపం లేదు. అలాంటి భూమిని అందంగా మార్చడానికి ఆ రోజు ఉన్నది ఎవరో తెలుసా? మీ తాత లేడు, మీ ముత్తాత లేడు, నువ్వు లేవు. కానీ యోబు ఎవరో తెలుసా? నేనున్నా. గుర్తుపెట్టుకో. భూమి పుట్టినప్పుడు నువ్వు లేవు, మీ తాత లేడు. ఎవరున్నారు చెప్పండి? నేనున్నాను. వెలుగు పుట్టినప్పుడు నువ్వు లేవు, నేనున్నాను. నిరాకారంగా ఉన్నప్పుడు నువ్వు లేవు, నేనున్నాను. నక్షత్రాలు పుట్టినప్పుడు నువ్వు లేవు, నేనున్నాను. నువ్వు లేవు, నేనున్నాను. దాని అర్థం ఏంటి? ఏ ఆకారం లేనప్పుడు నేనుండి ఈ నిరాకారమైన దానికి ఎంత మంచి ఆకారం ఇస్తే యోబు నేను చెప్తున్నాను, నువ్వు లేచి నిలబడి పౌరుషం తెచ్చుకో. ఈ భూమిని, నిరాకారమైన భూమిని అందంగా మార్చని నేను నీకు చెప్తున్నాను, మళ్ళీ నీ జీవితాన్ని అందంగా మారుస్తాను. లేచి పౌరుషం తెచ్చుకో. భూమి పుట్టినప్పుడున్నా, నక్షత్రాలు పుట్టినప్పుడున్నా, వెలుగు పుట్టినప్పుడున్నా, ఇవేమీ పుట్టక ముందే నేనున్నా. ఇప్పుడు చెప్తున్నాను యోబు, ఆ రోజున్న ఆయన్ని నిన్నున్న వాడిని ఈరోజున్నా, ఈరోజున్న వాడిని రేపు ఉంటా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటా. యోబు నేను చెప్తున్నాను, నేనుంటా, నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? అది అధ్యాయం సమాధానం. దేవుడు జీకే క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాడు? జీకే క్వశ్చన్ అడిగి యోబుకి జనరల్ నాలెడ్జ్ నేర్పించడానికి కాదు. ఎందుకు ఈ ప్రశ్నలు అడుగుతున్నాడంటే, నీ పిక్చర్లో చూడకు, నీ బాధలు అనుకోకు, భూమి మీద నువ్వొక్కడవే బతుకుతున్నావు అనుకోకు, భూమి మీద నీలాంటి వాళ్ళు ఇంకా చాలామంది బతుకుతున్నారు. ఇన్ని కుటుంబాలని నేను చూస్తున్నాను, ఎంత మంచి మనుషుల బాధలు నేను చూస్తున్నాను, చెడ్డ మనుషుల బాధలు కూడా నేను చూస్తున్నాను. ఈ మంచి వాళ్ళు నీ బాధలు కూడా నేను చూస్తున్నాను. అయితే నీలో ఇంకా డీప్గా చూశాను. నువ్వు అనుకుంటున్నావు నేను మంచివాడిని. యోబు అలా అనుకున్నాడంటే గుర్తుపెట్టుకోండి, నీతిమంతుడు లేడు. చెప్పండి, ఒక్కడు లేడు. దేవుని దృష్టికి యోబు నీతిమంతుడు కాదు, యెషయా నీతిమంతుడు కాదు, దావీదు నీతిమంతుడు కాదు, నువ్వు నీతిమంతుడు కాదు, నేను నీతిమంతుడు కాదు. అందరూ మన వంటి స్వభావం గల మనుషులే. ఎవరు మంచోళ్ళు అనుకోవడానికి వీలు లేదు. ఆయన అనుకుంటున్నాడు. ఎవరు చెప్పండి? అందుకే చివరి అధ్యాయంకి వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి. యోబు ఏం మాట్లాడుతాడు? 42 అధ్యాయం మొదటి వచ్చిన ముగిద్దాం. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని, జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్థకము చేయువాడు వీడెవడు? అలాగు వివేచన లేని వాడు అయినా నేను ఏమీ ఎరగక నా బుద్ధికి మించిన సంగతుల గురించి నేను మాట్లాడుతుని, నేను మాట్లాడగోరుచున్నాను. దయచేసి నా మాట దేవ ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగెదను, దానిని నాకు ఇప్పుడు యోబు ఏమొప్పుకుంటున్నాడు చెప్పండి? ప్రభువా, నా బుద్ధికి మించి మాట్లాడుకున్నాను, నా బుద్ధికి మించి ఆలోచించుకున్నాను, తప్పు మాట్లాడాను, నన్ను క్షమించి. ఏం తప్పు మాట్లాడాడు? పుట్టకపోతే బాగున్నా అన్నాడు. ఏం తప్పు మాట్లాడాడు? మా అమ్మ నన్ను కనకపోతే బాగున్నా అన్నాడు. ఏం తప్పు మాట్లాడాడు? అగాధంలో మాయగా రాలిపోతే బాగున్నా అన్నాడు. ఏం తప్పు మాట్లాడాడు? నాది ఏది తప్పు లేదన్నాడు. అయినా దేవుడు నా మీదకి చెప్పండి శ్రమలు అనుమతించాడు. అది కూడా తప్పే. అది తప్పు లేదనుకోవడం తప్పు, నేను పుట్టకపోతే బాగున్నా అనుకోవడం తప్పుడు, చచ్చిపోతే బాగున్నా అనుకోవడం తప్పు, ఇవన్నీ తప్పు. దేవుడు అన్నాడు. ఆ యోబుకి ఆ తప్పు అర్థమయ్యేలా దేవుడు ఎవరిని అనుమతించాడు చెప్పండి? సాతాను గారిని అనుమతించాడు. భవిష్యత్తు తిరిగిన దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో యోబున్నాడు చూశాడు, సాతాను అనుమతించాడు. యోబులో ఉన్న స్వనీతి చీకటి కోణాన్ని బయటికి తీసేశాడు. యోబుని దేవుడు ఎంత బాగా ఆశీర్వదించాడంటే అధిక రెట్లతో దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేశాడంట. అందరికన్నా ముందున్న వాటికన్నా గొప్ప వెలుగుగా యోబు జీవితాన్ని మార్చేశాడు. నేను ముగిస్తున్నాను. కొన్నిసార్లు మన జీవితంలో ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు, కానీ మనం చేయాల్సిన పనుల్లో ఒకటే, అలా వెయిట్ చేయండి అంతే. కొన్నిసార్లు ఆర్థిక నష్టాలు మనకి ఏం కాదు. ఆర్థిక నష్టాలు తొలగించుకోవడానికి ఏ దొంగ వ్యాపారంలో చేతులు ముంచుకొని అలా ఎదురు చూడండి అంతే. యథార్థంగా కష్టపడండి. అనారోగ్య సమస్యలు కొన్నిసార్లు మనకు అర్థం కావు, ఏం కాదు, అలా ఎదురు చూడండి. తగిన సమయంలో దేవుడు స్వస్థిస్తాడు. కొన్నిసార్లు జవాబు రాకపోవచ్చు, కానీ మరణాన్ని ఎదుర్కోవడానికి కూడా నేను సిద్ధం అన్న ధైర్యంతో దేవుడి వైపు చూడండి. మన దేవుళ్ళు ఉన్న గొప్పతనం ఏంటి చెప్పిన,
ప్రశ్నలతోనే సమాధానం చెప్తాడు. శ్రమల్లో నుంచే దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ టైంలో దేవుడు నీకు నాకు చెప్పే మాట ఒకటే, మీ గౌరవాన్ని తగ్గించకండి, పౌరుషం తెచ్చుకోండి. అన్నం లేకపోయినా నీతికి పడి సావండి. ఆర్థిక ఇబ్బందుల గౌరవాన్ని రోడ్డు మీదకి తేకండి, నిలబడండి. ఏదైనా మన నీతి నిమిత్తం హింస పొందండి, శ్రమ పడండి, యథార్థంగా కష్టపడండి. ఈరోజు కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, కానీ తగిన సమయం అందు అన్నిటికీ నేను సమాధానం ఇస్తాను. చాలామంది చెల్లెళ్ళు తమ్ముళ్ళు కనబడుతున్నారు, పరీక్షల్లో ఫెయిల్ అయిపోయిన లైఫ్ లేదని ఈ సముద్రాల్లోకి దూక్కండి, వెయిట్ చేయండి, కష్టపడి మళ్ళీ చదవండి. ఎవరో నిన్నేదో మోసం చేశారని డిప్రెషన్లోకి వెళ్ళకండి, పోయే వాళ్ళని పానేయండి. నీ లైఫ్కి ఒక పర్పస్ ఉంది, ఎదురు చూడండి. అది భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా. నేను అడుగుతాను, చివరికి నీ సంఘ విశ్వాసుల్లో తోటి విశ్వాసం నేను బాధపడినా ఏం కాదు. నేను చెప్తున్న సమాధానం ఒకటే, అంధకారాన్ని వెలుగుగా మార్చిన దేవుడు, నిరాకారాన్ని ఆకారంగా మలిచిన దేవుడు, అగాధ జలాలను పక్కకు దోసి జలముల్లో ఆరిన నేలను చూపించిన దేవుడు ఈరోజు రాత్రి నీకు నాకు చెప్తున్నాడు. యోబు జీవితాన్ని మార్చిన దేవుడు, భూమి ఆకారాన్ని మార్చేసిన దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని కూడా మార్చుతాడు. వెయిట్ చేయి. ఇలా సాక్ష్యం చెప్తున్నారు ఏమని? చచ్చిపోతే బాగుండు అన్నారు. వీళ్ళు సాక్ష్యం చెప్తున్నారు ఏమని? ఆర్థిక ఇబ్బందులు ఏంటి, మా ఇద్దరు పిల్లలతో ఎలా బతకాలని వెయిట్ చేశారు, వెయిట్ చేశారు, వెయిట్ చేశారు. ఎయిర్పోర్ట్లో ఇబ్బంది, ఏజెంట్తో దూర సంబంధమైన మాటలు, ఎక్కడికి వెళ్ళినా ఆ పైన యజమానురాలతో బాధలు. అడుగుతున్నాను, కుంగిపోయారా? కుంగిపోయిన తర్వాత డెసిషన్ చచ్చిపోయారా? వెయిట్ చేశారు. ఆ కన్నీళ్ళు ఏడవండి, ఎంత ఏడిపోతుంది ఏడవండి, కానీ దేవుడి దగ్గర ఏడవండి. తగిన సమయం దేవుడు గిర్రున మీ స్టోరీ మార్చేస్తాడు. అలాగే మార్చాడు వీళ్ళకి. వాళ్ళ జీవితాన్ని ఆశ్రయించిన దేవుడి కృతజ్ఞత కొడుకులో మీకు చెప్తున్నాను. మీకు ఏ బాధలు ఉన్నా, ఏ సమస్యలు నాకు తెలియదు, వెయిట్ చేయండి. ఆయన బలమైన అస్తముల కింద అనేకమని ఉండండి, అంతే. ఇంకే రాంగ్ ప్లానింగ్స్ ఏమి వేయకండి. ఎలా ఎదుగుపాలి రాత్రి కంటే ఎలాగే అదో జరిగిపోతావు, ఎలాగలాగే ఎదుగమంటే గుర్తుపెట్టుకో. రాత్రి ఏం చేయకు, వెయిట్ చేయి, ప్రేయర్ చేయి, యథార్థం కష్టపడు. యథార్థవంతులు దేవుడు ఏమని చెప్పినా, యథార్థవంతులు తప్పక వర్దెలుతారు. సక్సెస్ సీక్రెట్ అదే, వర్దెలుతావు. జెన్యూన్గా ఉంటూ ఏకకృతి పనులు చేయకు, వెయిట్ చేయి, వెయిట్ చేయి, వెయిట్ చేయి. యోబు వెయిట్ చేశాడు, ఆశ్రితకరంగా మార్చాడు. రోగం వచ్చినా భరించాడు, పిల్లలు చనిపోయినా భరించాడు, సమస్య ఏదైనా భరించాడు. అక్కడక్కడ పొడి మాటలు మాట్లాడాడు. మళ్ళీ వెనక్కి తన జీవితాన్ని తీసుకుని తప్పైపోయింది ప్రభువా, ఆ బాధల్లో తెలుసో తెలియక మాట్లాడేశారంటే దేవుడు క్షమించి మళ్ళీ అంతకన్నా అధిక రెట్లు దేవుడు యోబు జీవితాన్ని ఆశ్రయించాడు. ఈ రాత్రి మీకే చెప్తున్నాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, మనందరినీ దేవుడు ఆశ్రితకరంగా మాట్లాడు. దీని నుంచి దేవుడు కోరుకునేది ఏంటంటే ఏం కోరుకోడు, ఆయనకి థ్యాంక్స్ చెప్పండి. దాన్నే థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్, కృతజ్ఞత. మోకాలేసి ప్రార్థన చేయండి, బైబిల్ చదువుకోండి. దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏమైనా ఉందంటే ఆయన వాక్యాలు చదువుకోవడం, ఆయన కట్టడ ప్రకారం నడవడం, మన పిల్ల పాపలతో దేవుణ్ణి ఆరాధన. ఇంతకు మించి మన నుంచి ఆయన ఏం కోరుకోవట్లేదు. నీ బంగారం వద్దు, ఎండొద్దు, నీ ఆస్తుపాస్తులు వద్దు. దేవుడికి కావాల్సింది నీ నుంచి ఆరాధన కావాలి. ఆరాధన అంటే ఎగిరేసి పాటలు బైబిల్ పక్కన పడాను కదా. ఆరాధన అంటే నీ జీవితంలో గుర్తుపెట్టుకోండి, ప్రథమ స్థానం ఆయనకి ఇవ్వడం, ఆత్మతో సత్యముతో ఆయన్ని మాత్రమే ఆరాధించడం. ఇది నువ్వు చెయ్యి. 2 రెట్లు ఆశ్రదించిన వాడిని దేవుడు తీసుకెళ్ళి మరొక 2 రెట్లలో కూర్చోబెట్టాడు. 5 రెట్లు ఆశ్రదించిన వాడిని మరొక 5 రెట్లలో కూర్చోబెట్టాడు. చిన్న విషయంలో నమ్మకం ఉంటే ఇంకా ఇచ్చేస్తాడు, ఇంకా నమ్మకంగా ఉండి ఇంకా ఇచ్చేస్తాడు, ఇంకా నమ్మకంగా ఉండు. నేను తీసుకెళ్ళి కోట్ల రూపాయల్లో కూడా కూర్చోబెడతాడు. నువ్వు ఎంత తగ్గితే అంత ఆశీర్వాదకరంగా మారుతాడు. ఆ దీవులన్నీ కుటుంబానికి అనుగ్రహించగాక. తన కుమారుని యేసు నామములో మనందరికీ దేవుడు జవాబు దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరికి ఈ సంగతులు అర్థమే నాకు తెలియదు తండ్రి. మా జీవితాలు కొన్నిసార్లు తండ్రి సముద్రపు అలలకి తండ్రి గురైపోయిన ఒడ్డు వలె మా జీవితం మారిపోతుంది. కొన్నిసార్లు తుఫాను కన్నా వేగంగా మా జీవితంలోనికి శ్రమలు వస్తాయి తండ్రి. అవి ఆర్థిక ఇబ్బందుల, అనారోగ్య సమస్యల, మనుషుల మోసాల, ఏ విధంగా ఎవరి మీదకి ఏ దాడి జరుగుద్దో మాకు తెలియదు. కానీ ప్రతి విషయం వెనకాల తండ్రి నవ్వడానికి సిద్ధంగా సాతానుగాడు ఉంటాడు తండ్రి. ఆ టైంలో మేము పౌరుషం తెచ్చుకుని నిలబడి, మాతో ఎవరున్నా ఎవరు లేకపోయినా దేవుడు మాతో ఉంటాడని ఎవరైతే విశ్వసించి నిలబడతారో
అంతకన్నా గత వైభవం కన్నా ఇంకా తండ్రి 100 రెట్లు 1000 రెట్లు జీవితాన్ని సమాధానకరంగా ఇస్తారు. ఈ మధ్యలో ఓపికగా నిలబడ్డం కావాలి. అలాంటి ధన్యత తన మీ బిడ్డలకు అనుగ్రహించారు. ఇంకా ఆశీర్వదించండి. వారి ఇద్దరు బిడ్డలను దీవించండి. వారి పిల్లల్ని ఎవరైతే ఎదుగుదల ఉందో తండ్రి వారి యవ్వన జీవితంలో మీరు కాచి కాపాడండి. ఎవరైతే యజమానుల దగ్గర పని చేస్తున్నారో ఆ పైన యజమానురాలకి యజమానులకి తండ్రి ఈ కుటుంబాన్ని దీవెనకరంగా మలిచి తన యజమాని యొక్క పనుబాట్లు మీ కొరకు ఉంచండి. వారి రాకపోకల్లో మీకు కావలి ఉంచండి. వాగ్దాన దేశానికి వెళ్తున్నారు దేవా, మీ వాక్యపు అనుభవాలు తండ్రి వారికి నేర్పించండి. తండ్రి ఎవరైనా ఈ మాటలు తప్పుగా తీసుకుని మమ్మల్ని శత్రువులుగా భావించి మా మీద చెడ్డ మాటలు పలికితే వారిని క్షమించండి. వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. నడిపిస్తున్న దైవజనుల్ని పెద్దల్ని తండ్రి మా జత పని వారిని ఈ పరిసర ప్రాంతాల్లో సేవం చేస్తున్న ప్రతి సేవకుడిని మీరు దీవిస్తారని కోరుతూ మా శత్రువుని మిత్రుల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్.